నీలం వస్తే పెట్టేసా ఎత్తుకోవటం చూసాడు. పరమాత్మ అందరూ పరమాత్మ అందరు సహకారంతో జరుగుతాను సత్సంగం. బ్రహ్మ అలా చేయించుకుంటుంది. ఏమి రానుక అంత బ్రహ్మం 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 అందరిలో ఉండి బ్రహ్మసత్వం కోసం అందరిలో ఉండి బ్రహ్మం చేయించుకుంటాను కానీ నాకేమొచ్చు. బ్రహ్మార్పణంగా జరుపుకుంటాను. పరమాత్మయే తాను అని మన అందరి ద్వారా తెలియబడుతుందా లేదా? భగవంతుడి స్వరూపం వర్ణించడం కాంది, ఆయన కీర్తించడం కాంది, అందరిలోనే ఉండి చేయించున్నాడా లేదా? అందరికీ నమస్కారాలు. బ్రహ్మార్పణ ఆయన జీవితాన్ని గడిపించున్నాడు. కీర్తించటానికి ఉందా, పాటలు పాడటానికి ఉందా, అసలు బ్రహ్మం గురించి అంతా ఇంత చెప్పడానికి ఉందా? ఉన్నదంతా నేనే నేనే అని మన అందరి ద్వారా ఆచరణలో పెట్టించి జీవన్ముక్త స్థితిని అందించినాడా లేదా? మరి బ్రహ్మమే కదా ఇదంతా కృపా కటాక్షం. బ్రహ్మమే అందరిలోనే ఉందా, అంతలా ఉంది. నాలో నీలో అందరిలో ఉన్నాను. నమస్కరించచ్చు. అసలు ఏ విధానం ఎలా చెందుతున్నాడు బ్రహ్మనే కదేంటి? 9 మీకు పనులు ఏం చేసి కూర్చోబెడుతున్నాడా లేదా? ఇదంతా పరమాత్మ కాకపోతే మన ఇంట్లో మన పనులు అవుతాయా, తిరుగుతాయా? మరి తిరుగుతున్నాయి, పనులు అయిపోతున్నాయి అంటే ఏంటి? అంటే మనస్సు లేని స్థితిలో ఉంటున్నాం. మనస్సు పరమాత్మ నువ్వే అని అంకితం చేస్తాం. అంకిత భావంతో ఉంటున్నాం కాబట్టి ఇంకా మనకి ఏ భావంలో లేవు. ఉన్నది నేనే నేనే అని ఏం కదా అంటున్నాం. నేను తప్ప రెండోది ఉందా? హాయిగా ఎంజాయ్గా ఉండవచ్చు. ఎక్కడే ఏదైనా భావనలు ఉన్నాయంటే అందరం జీవన్ముక్తులే. మా ప్రతి జీవి జీవన్ముక్తులే. తెలియటంలో అంతే కదా, ముందు వెనక. అంతకన్నా ఎవరు కాదు చెప్పండి. అందరూ బ్రహ్మ అయినప్పుడు ఇంక బ్రహ్మం కాకి ఉన్నదంతా బ్రహ్మ అయినప్పుడు బ్రహ్మం కాకి వేరుగా తీసుకుంటుందా మనస్సు, వేరైపోతుంది. అప్పుడు అధోగతి పాలైపోతుంది, అధపతనానికి ఎక్కువ అనేక జన్మలు ఎత్తు. అసలు మనకెత్తు కదా, నేనే 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 అంటాం. ఆ నేనేతోటే ఉండగలుగుతుంది. మనం ఏ సబ్జెక్టు చెప్పుకోకుండా దీన్నే దంపుడు పాటలాగా అంటారు. దంపుడు పాటలాగా నేనే 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 పాడిందే పాడతాం కదా, నేర్చుకున్నామని పోటేసిన ఇస్తున్నా ఏదైనా పాటలు పాడుకునేవారా లేదా? మజ్జిగ చేసుకున్నాం అలాగా. ఇంక ఏకపాటే మనం
మనకు తెలిసిన మాట ఏంటి? నువ్వు బ్రహ్మం, నేను బ్రహ్మం, అందరూ బ్రహ్మం. ఇదే పాట, ఇదే పాట, ఆఖరి వరకు ఇదే పాట. ఇవన్నీ నేర్చుకున్నా దీంట్లోకి రావాల్సిందే కదా, అసలు నేను తెలుసుకోవాల్సిందే కదా. అవన్నీ విద్యానేది సంబంధం. అంటే ఆ పాఠాలన్నీ నేర్చుకుంటే కానీ అసలు నేను తెలియబడదు కదా. నువ్వు దేహం నేను అనుకునే వాళ్ళకి అవన్నీ నేర్చుకోగా అసలు నేను తెలియబడుతుంది. మనకి క్రితం జన్మలో అయిపోయినాయో ఈ జన్మ మొత్తం మీద మన అందరం కూడా అసలు నేనుతో ఉండగలుగుతాం. అవునా? మరి అది బ్రహ్మం అంటే చక్కగా నేను బ్రహ్మం, నువ్వు బ్రహ్మం, అందరూ బ్రహ్మం, అంతలా బ్రహ్మం, ఏది చూసినా బ్రహ్మం. ఇదే పాట పాడబట్టి అందరికీ అలవాటు అయిందా లేదా? అదే మీకు కథలు చెబితే రామాయణ మహాభారతాలు, 18 పురాణాలు, ఉపనిషత్తులు ఏది చెప్పినా కొంతవరకునే హరికథ కదా అనుకుంటారు. రాముళ్ళ ఉండాలనుకోరు, రాముడి కథ కదా. ఇవన్నీ ఆడ కథలో నిర్ణయిస్తుంటారు. మన కథ గురించి తెలియదు కదా. అవన్నీ మనకు అయిపోయి ఉంటాయి సంస్కారంతో. ఇప్పుడు ఈ దేహం నేను కదా, బ్రహ్మాన్ని అని తెలియబడ్డ. మామూలుగా తెలియబడ్డదు కదా. ఉన్నది నేనే, నేను తప్పించి రెండవది లేదు అన్నది తెలియబడ్డది. ఈ మధ్యలో దూరికే పిల్లలు చెప్పింది చెయ్యాలి. మరి ధ్యానం ఏ కావాలి. ప్రతిదీ కూడా మనకు మ్యాజిక్లా జరుగుతుందంటే ఏంటి? ఆ బ్రహ్మే కదా ఇప్పుడు ఊహించింది, చెప్పిన పని చేస్తాం. అందరం ఒకళ్ళ మీద ఒకళ్ళకి అంత గౌరవం మనకి. ఆ గౌరవం గురించే అందరినీ మరి బ్రహ్మంగా చూడగలుగుతున్నాము, బ్రహ్మం గురించి చెప్పుకోగలుగుతున్నాము, బ్రహ్మే నేనని అనుభవించగలుగుతున్నాం. అంతే కదా. ఇది అవును ఇది కాదు అంటానికి అందరం మనమే అన్నట్టు ఇంకేముంటుందరా. పరమాత్మే నేను, నేను తప్పనండి. ఉంది ఫ్రెండ్షిప్ తోటి ఉన్నామా లేదా అనుకోండి. ఉన్నది బ్రహ్మే అని ఫ్రెండ్షిప్గా కాదు, ఫ్రెండ్షిప్గా ఉన్నామా లేదా. మామూలు జీవితానికి అయితే సుఖ దుఃఖాలు ఉంటాయి. మామూలు జీవితానికి అయితే సుఖ దుఃఖాలు ఉంటాయి. సుఖమేది దుఃఖమేది రెండూ బ్రహ్మంలో ఉంది అని తెలుసుకున్నాక అసలు అలవాటైపోయింది. ఏదైనా బాధ ఉందా అక్కడి నుంచి ఇక్కడ నడిచొచ్చు. సుఖమా దుఃఖమా? దుఃఖం లేదు, సుఖం లేదు. నడిచానని బాగలేదు, నడిచి వచ్చేసి కూర్చున్నాం. ఇది 2 గంటలు వినేసి సరిపోతుంది అంతే. అది కావాలి లేదు, అక్కర్లేదు. రోజు బళ్ళోకి వెళ్ళినట్టు అలవాటు అయిపోయింది, కాలేజీకి వచ్చినట్టే. అలాగా సుఖాలు దుఃఖాలు మామూలు వాళ్ళకి ఉంటాయి. ఇంకా బ్రహ్మంగా అలవాటైన వాళ్ళకి సుఖం లేదు, దుఃఖం లేదు, లాభం లేదు, అన్నీ మామూలు అయిపోతుందరా. ఆంతరిక జీవితానికి సుఖ దుఃఖం ఏమీ లేదు. బ్రహ్మానికి ఏదో సుఖం దుఃఖం ఉందా? ఇది వింత, ఇది విడ్డూరం, ఇలా మాట్లాడదాం, ఇలా ఇందాం, ఇలా చూద్దాం అన్న భావన ఉందా? అసలు ఏమి ఉండదు, ఊరికే యాంత్రికంగా. అదే రాసి ఆ సుఖం మనలోనే ఉంది.
ఆధ్యాత్మికంలోనికి వచ్చాక యంత్రంలా ఉంటుంది. యాంత్రికంగా ఉంటున్నామా లేదా? యంత్రం పని చేసినట్టు చేసేస్తుంది అంతే. మనకి గొప్ప గేర్లు ఏమి ఉండవు. నేను బ్రహ్మం, నువ్వు బ్రహ్మం, అందరూ బ్రహ్మం, అంతగా బ్రహ్మం. ఏది జ్ఞాపకొస్తే అది మాట్లాడేస్తాం. పరమాత్మ స్వరూపంగా ఉండటమే మనకు మాట లేని స్థితి మనోమౌనం. మాట లేని స్థితి మనోమౌనం అంటే ఏ టైంకి ఏది కావాలో అవి జ్ఞాపకం చేసేస్తున్నాడు, దాన్ని ఆచరించేస్తున్నాడు. అంటే బ్రహ్మమే మన పని అంతా చేస్తున్నాడు. అవునా కదా? చెప్తాను కదా అందరికీ. అందు గురించి మాట ఎక్కడ ఉంది? మాట్లాడిన పనే కదా. మౌనంగా ఉంటున్నాం లేదా? మాట్లాడిన స్థితి కనుక మాట్లాడిన స్థితితో ఉంటున్నామా లేదా? మౌనం. ఆకారం లేనిది ఆకారం ఉందా? లోపలోడికి అంతటా ఉన్నోడికి అందరిలో ఉన్నోడికి ఉందా? ఆకారం లేనిది నిర్గుణం. సత్సంగం వల్ల ఖర్చు లేదు. ఖర్చు ఉందా? మీకు కాళ్ళు ఉన్నాయి, వాకింగ్లో ఖర్చు ఏదైనా ఉందా? ఇక్కడ వింటున్నారు, దర్జాగా అలా ఆచరించగలుగుతున్నారు. మనస్సు లేని స్థితిలో ఉండగలుగుతున్నారు కాబట్టి జన్మల పని లేదు, పునర్జన్మ లేదు. మళ్ళీ పునర్జన్మకు రాకుండా బ్రహ్మం చక్కగా ఆచరింపజేస్తాం. అంతే కదా? ఇప్పుడు వింటేనే కదా ఆచరణలోకి వస్తుంది. వినకుండా ఎక్కడి నుంచి వస్తుంది? సత్సం వల్ల ఖర్చు లేదు. వచ్చేదన ఉందా? చెప్పండి. మీరు తేవటం నేను పుచ్చుకోవటం రెండు గొడవలు లేక ఖర్చు లేదు. మనస్సు లేదు కదంటే తెచ్చేదానికి మనస్సు ఉంటుంది, పుచ్చుకునేదానికి మనస్సు ఉంటుంది. ఈ పండు ఎవరికి ఇద్దాం, ఎవరు వస్తారు, అబ్బా కథ కదా. ఎవరింట్లో వాళ్ళు తింటున్నారు, ఎవరింట్లో వాళ్ళు హాయిగా ఉంటున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు. ఎంత హాయిగా ఉంది. విషయాలు ఇంక విషయం ఏంటి? నువ్వు మీరు తెచ్చారనుకోండి, నేను మళ్ళీ ఏం చేస్తాను? నేను మీకు పెట్టాను అనుకోండి, వాళ్ళు వస్తారు, ఇది పెట్టాలి, ఇంకా రసమే కదా. విషయాలు లేవు, వ్యాపారం లేదు. వ్యాపారం ఉందా? అనుభవం. ఇదంతా మన సత్సంగం అనుభవం. వ్యాపారం ఉందా? వస్తున్నారు, కూర్చున్నారు, వెళ్తున్నారు, కూర్చున్నారు, పట్టుకెళ్ళి అక్కడ పెట్టు. మనలో మనం ఉండటమే అసలైన స్నేహం. అదే కదా మన స్నేహం అంతా ఏంటి? మనతో మన సత్కాలక్షేపం మనం చేస్తాం. రోజు టైం వేస్ట్ లేకుండా అలా హాయిగా నిత్య స్థితి. అహంకారం నాశనమే ఆధ్యాత్మికత మోహం. అహంకారం నాశనమే ఆధ్యాత్మికతకు మోహం. అవునా కదా? అహంకారం నాశనం, మమకారం, అహంకారం ఈ గోళ్ళు లేవు కదా. నువ్వెవరు, నేనెవరు, నువ్వే, మన అందరం ఒకటి, ఇలా అనేటికి మనకి హాయిగా ఉందా లేదా? అయితే ఆడ మీద వీళ్ళ మీద ఇదే కదా. ఇంకా కాలక్షేపం అంటే ఏంటి? నువ్వు నేను ఉన్నావు అనుకో, నా గురించి నువ్వు చెప్పు, నీ గురించి నేను చెప్పు, మిగిలిన వాళ్ళు అందరి మీద చెబుతూ అదే కాలక్షేపం. అంటే మహాపాపాలే కదా. కాలక్షేపని పాపాలే కదా. నేను ఇంట్లోనే ఉంటే నీకు ఎంత వస్తుంది అంటాను. నాకు ఎంత వైకుంఠంగా ఉంటుందో ఇల్లు. ఎందుకంటే హాయిగా నాతో నేను అలా రిలాక్స్గా అవుతూ ఉంటాను. ఉన్నది నేనే అని తెలుసుకున్నాను కాబట్టి నాకు ఇంట్లోనే ఇష్టం. ఇటు అటు తిరిగితే ఏముంటుందరా మనసు తప్పించి. ఆ తిరగాలని మనసే, అవసరానికి తిరగాలి. మరి బీసిపోయినట్టు కాదు, వదిలినట్టు కాదు, పట్టుకున్నట్టు కాదు. అవసరానికి నేను మాత్రం తిరగనా? పుట్టప్పుడు నా కాలక్షేపం మాత్రం తిరగను. అవునా? కాలక్షేపానికి ఎక్కడికి వెళ్తామే? ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకోవటం. సత్సంగం ఏంటది? వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకుంటే జన్మలు వస్తాయి. అదే సత్సంగం అనుకో, ఈ 2 గంటల్లో మీకు సత్కాలక్షేపం. మనలో మనం ఉండటమే అసలైన స్నేహం. అహంకార నాశనమే ఆధ్యాత్మికతకు మూలం.
ఆధ్యాత్మికత మూలం అంటే ఏంటి? అహంకారం లేకుండా, మరి దుఃఖం లేదు, సుఖం లేదు, లాభం లేదు, నష్టం లేదు. ఏది జరిగినా బ్రహ్మం బ్రహ్మం బ్రహ్మం, బ్రహ్మాత్మకంగా ఉండగలుగుతున్నాం లేదా? అంత ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రెష్గా ఉండదా? చూడండి, ఫ్రెష్ కూరగాయలు తెచ్చుకోరా కొంతమంది, సంతమాని రోజు కొనుక్కుంటారు. ఫ్రెష్ ఉంటుంది, ఫ్రెష్. రైతు బజార్లో అన్నీ వెళ్తారు కదా. అంటే అలాగా ఏది ఫ్రెష్? తినేదే అంత ఫ్రెష్గా తెచ్చుకున్నాను. ఫ్రెష్గా ఉంటుంది, ఫ్రెష్గా తిని, ఫ్రెష్ ఫ్రెష్ ఫ్రెష్. మరి నీలో మళ్ళీ వాసన లేకుండా ఫ్రెష్గా ఉండాలి కదా. నీ మన్ను వాసన చూసింది, చెప్పి విన్నది, చెప్పేది, ఇవన్నీ జాగ్రత్తగా మనం ఆచరణలోకి, నేనే అంతా, నేనే బ్రహ్మను అనుకుంటేనే కదా అహంకారం మమకారాలు లేకుండా ఉంటాం. వివేక వైరాగ్యాలతో మన మనసును నిలబెట్టుకోవటం. నేను మనసును కాదు, నేను మనసును కాదు, నేను మనసును కాదు. మా ఎవరన్నా కొద్ది ఒక్కొక్కసారి ఒడిదుడుకులు వచ్చింది, నేను మనసును కాదు, నేను మనసును కాదు, నేను మనసును కాదు అనుకోండి, ఇంకా అసలు ఏమి ఉండదు. అప్పుడు నేనే అంత అనుభూతేది. నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతలో ఉన్నాడు అనుభూతేది. ఆ యొక్క ఘర్షణలో ఉంటుంది కదా మనస్సు. అప్పుడు ఏం చేయాలి? మనసుకు భయం ఎలా చెప్పాలి? నేను మనసును కాదు, నేను దర్జాగా ఉందని నన్ను తగలేటవే కదా. మనసు వచ్చిందంటే తగలేడిపోతుంది, జన్మలు ఖాయం. నేను మనసును కాదు, నేను మనసును కాదు అని గట్టిగా నీ లోపల, గట్టిగా అంటే ఊరి అందరికీ వినిపించేటట్టు కాదు, నేను మనసును కాదు, నేను మనసును కాదని లోపల అనుకో. అది ఎందుకు చెప్పినా నీకు మనసు కాదనేటోడికి ఎక్కుతుందా? అమ్మే, ఊరికే అందరూ తిట్టేస్తూ ఉంటాయి. అప్పుడు నువ్వు నేను మనస్సును కాదు, అంతా ఫ్రెష్గా ఉంటుంది. మనస్సు కదలందే చైతన్యం. ఆత్మ అంటే మనస్సు లేని స్థితే కదా. ఆత్మను తెలుసుకున్నాం, తెలియబడతాను. మనస్సు ఒడిదుడుకులు లేకుండా ఉంటేనే కదా హాయిగా ఉంటుంది ఆ రోజంతా. నువ్వు ఎంత పని చేసినాని ఫ్రెష్గా ఉంటుందంటే కారణం మనసు లేని స్థితి. పరమాత్మగా ఉండబట్టి నీకు వారాలు, వజ్రాలు, రోజులు ఏం తెలియట్లేదు కదా. తెలుస్తున్నాయా నెలలోగలను? మనసు లేని స్థితిలో ఉంటుంటే హ్యాపీగా ఉంటాను. మనసుతో ఉంటే రోజులు బరువుగా ఉంటాయి, బాధ్యతలు బరువులు రోజుల్లో. మన ఆయుధాయం ఉంటుందో లేదో తెలియదు ఇన్ని ఆలోచించేటప్పటికి. నీకు అర్థమైందా? ఆయుధాయం ఉంటుందో లేదో తెలియదు కదా. అందరి గురించి ఆలోచించేటప్పటికి నీ ఆయుధాయం అయిపోతుంది. నువ్వు మనసు లేని స్థితిలో ఉండు, నువ్వు సుఖపడతావు, అందరూ సుఖపడతావు. నువ్వు మనసు లేని స్థితిలో నాకు ఇవన్నీ జరగట్లేదు. అవి పెట్టాలు, చెప్పుకోవటాలు, వింటాలు, ఇవన్నీ బ్రహ్మే కదా మాట్లాడుతుంది, బ్రహ్మే కదా వింటుంది. అంతే కదా. నీకు నాకు ఉద్యోగం ఉంది, ఉద్యోగస్తులకి డబ్బులు వస్తాయి, అంతా పాపం వాళ్ళు చేయాలి కదండి. మనకేం ఉద్యోగం సద్యోగం అందు గురించి విద్యా ప్రపంచాన్ని పట్టుకుని నిజం అనుకుంటున్నారు తెలియని వాళ్ళకి. మనకు కాదు, మనం కల్పించుకున్న సుఖాల్లో ఏది తగ్గినా సుఖం లేదనుకుంటారు. వాళ్ళ వాళ్ళ గురించి చెప్తున్నాం ఏంటి? మిథ్యా ప్రపంచాన్ని, ఈ దేహం నిజం అనుకుంటున్నారు, అది మిథ్యే కదా. అందరి దేహాలు నిజం అనుకుంటున్నారు, అది మిథ్యే కదా. మిథ్యని మిథ్యగా మనం తెలుసుకున్నాం. అసలు నేనుగా తెలుసుకున్నాను. ఇది మిథ్య, ఇది మిథ్య, మార్పు చెందేది అని తెలుసుకున్నాం. కాబట్టి ప్రపంచం కూడా మార్పు చెందేది అని తెలుసుకున్నాం. దేహం మిథ్య అని తెలుసుకున్నప్పుడే ప్రపంచం కూడా మిథ్య అని తెలుస్తుంది. మనసు లేని స్థితిలో ఉండగలుగుతాం. నేను మనసును కాదు, నాకు మనసు లేదు, నాకు మనసు లేదు, నేను మనసుతో స్నేహం చేయను. ఏదో రకంగా దాని మీదే మనం ప్రిపేర్ అయి ఉన్నాం అనుకోండి, కోపతాపాలు వచ్చినప్పుడు గమ్మున ఇది అంత ఇంత గుర్తు, నాకు మనస్సు లేదు అన్నాం అనుకో, ఇదంతా మనస్సే కదా, కల్పితం అంతా మనస్సే కదా.
చిత్తు, విషయాల మీద ఆసక్తి, చిత్తవృత్తులు నశించుకోవాలి. నశింపజేసుకోవాలంటే ఎవరో చేయరు, మనకు మనమే చేసుకోవాలి కదా. చిత్త వృత్తి నిరోధమే బ్రహ్మంగా ఉంటుంది. అంటే మనస్సు కల్పితం, అంటే ఆలోచన పరంపరం, ఏది నిజం ఏది అబద్ధం మనకి విచక్షణ జ్ఞానం తెలుస్తుంది. వివేక వైరాగ్యం ద్వారా హాయిగా ఉంటుంది. అవునా? మనసు పెట్టకుండా ప్రయాణం చేయాలి. మనసు పెట్టకుండానే మీరు ఇలా వస్తున్నారు, స్వచ్ఛంగా మనసు పెట్టకుండానే కదా ఇంటికి వెళ్తున్నారు, మనసు పెట్టుకున్నానే కదా, లేకపోతే నడిచి అదే మామూలుగా నడవండి, నడుపుతారండి. ఆ రిక్షా ఈ ఆటో అంటారు. మనసు పెట్టకుండా వచ్చినందుకే కదా వాకింగ్లో వస్తున్నారు, మళ్ళీ వెళ్తున్నారు కూర్చుని 2 గంటలు. మనసు పెట్టకుండా ప్రయాణం చేస్తున్నారా లేదా? మీ దారిని రయ్యమంటే వచ్చేస్తున్నారా లేదా? నాది అనేది నీలో ఉన్నంత వరకు నేను నీలో ప్రవేశించలేను. ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఈ సొంపు నాది, ఇది నాది, ఇది నాది, ఇవన్నీ నాయి 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 నాయి, నాది 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 అంటే ఇంకా ప్రవేశం ఎలా? బ్రహ్మంగా తెలియబడదు, తెలిసినా నిలబడదు. ఏది నేది కాదు, ఏది నాది తెలియబడ్డాక స్థిమితపడ. అవునా కదా? వివేకంతో వైరాగ్యంతో తెలుసుకున్నాం కదా, ఆత్మానాత్మ విశిక్షణ తెలుస్తుంది కదా, ఏది ఆత్మ ఏదనాత్మ. మనకు ఏ గోళలేదు. నాదనేది నీలో ఉన్నంత వరకు నేను నీలో ప్రవేశించలేను. నాది అనేది నిన్ను వదలగానే నేను నీలో ప్రవేశించగలను. అవునా? నాది నేను అన్న గోల పోయేటప్పటికి ఇంకేముంది? కానీ అప్పుడు నీవు ఉండవు. ఎక్కడ ఉంటావే? తెలిసేసుకుంటే పని అయిపోతుందా? తెలుసుకుంటే పని అయిపోతుంది, హాయిగా అనిపించచ్చు. ఎప్పుడో తెలుసుకుంటానంటే వానాకాలం, వేసవకాలం, శీతాకాలం అన్ని కాలాలు అయిపోతాయి. నేను పలానా రోజు మంచి రోజు, పలానా రోజు అమావాస్య పౌర్ణం అనేటోడికి కాలయాపన అయిపోతుంది. అసలు తక్షణమే తెలుసుకో. అన్నాను, తక్షణమే తెలుసుకోవాలి. అవునా? నువ్వు ఎప్పుడైతే ఏ క్షణాన్ని తెలుసుకుంటావో అదే మంచి రోజు. ఆ వారాలు వజ్జాలు మంచి రోజులు అనేటప్పటికీ గోందా ఎక్కడ ఎలా వచ్చిందో కొంచెం నాది అనేది నీలో ఉన్నంత వరకు నేను నీలో ప్రవేశించను. నాది అనేది నిన్ను వదలగానే నేను నీలో ప్రవేశించను. కానీ అప్పుడు నువ్వు ఉండవు. ఎప్పుడైతే దేహం వదిలేస్తామో ఇంకేముంటుంది? నాది అనేది నీలో ఉన్నంత వరకు నేను నీలో ప్రవేశించను. దేహం నేను అనుకునే వాళ్ళకి ఆత్మతత్వం తెలియదు. రైట్, ఉంది. ఆత్మ అలా ఉందని తెలియబడాలి. ఉన్నదే తెలుసుకున్న అనుభవంలోకి వస్తుంది. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అనేటప్పటికి ఈ దేహం నేను కాదు. ఇక్కడ అర్థం ఏంటంటే ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అన్న భావంతో ఉంటాంటే పరమాత్మే అన్న భావంతో ఉంటాను. ఎంత రిలాక్స్గా ఉంటుంది. దేవభావన వీడి పరమాత్మే దాని అంటాను. ఎప్పుడైతే నేనుగా ఉన్నానో ఇంకేముంటుంది? తీసి చల్లబడిపోతాయి.
నాకు అనిపిస్తుంది. నీకు ఎప్పుడైతే నేను నాది మన జాగ్రత్తలు అన్నీ ప్రతి చిన్న దాంట్లో జాగ్రత్తగా ఉంటున్నాం కదా, జాగ్రత్తగా ఉంటున్నావా లేదా? ఏ విషయం రానివ్వకుండా జాగ్రత్తగా ఉంటున్నాం. ఇప్పుడే 2 జాగ్రత్తలు చూసా కదా, తక్కువని మానొస్తుంది. అవి తగ్గకపోయినా చల్లబడిపోతాయి కదా, ఇంట్లో పడేసుకుంటే ఆరిపోయినాయి, అంతే కదా. ఆరిపోయిన ఇంట్లో పడేసుకుంటే తోడ. అవునా? మరి అన్ని ఇన్ని తెలివితేటలు ఉన్నాయే, నీ గురించి నువ్వు తెలుసుకుంటే అన్ని తెలివితేటలు ఆటోమేటిక్గా వస్తాయి. లేకపోతే అన్నిటికి బద్ధకమే ఉంటుంది, సురుకు ఉండదు. ఊరికే అలా నేల మీద హ్యాంగర్ మీద అన్నీ ఆరిపోయినాయి. మరి ఇప్పుడు చెప్పు, నీ గురించి నువ్వు తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్టే. తెలివి వచ్చేస్తుంది కదా ఎప్పుడైతే నాలో నీలో అందరిలో అంతగా వ్యాపించున్న అనంతుడి గురించి చెప్పుకోవడం అలవాటైందో, ఇంక విడిగా ఏమీ లేదు కదా, పరమాత్మే నేను, పరమాత్మే నేను అన్న భావంతో ఎంజాయ్గా ఉంది. ప్రతిదీ భగవత్ స్వరూపుని 2007లో రాసుకున్నాను అనమాట. సత్సంగం 2006లో పెట్టారన్నమాట కదా. 7 అనంతమైన విశేషమైన శక్తిని వదిలివేస్తున్నాం. మన అనంతమైన విశేషమైన శక్తిని వదిలివేస్తున్నాం. వై అనంతమైన విశేషమైన శక్తిని వదిలివేస్తున్నాయనే. చూడు, ఇప్పుడు మనం బ్రహ్మంగా ఉండబట్టి హాయిగా ఉన్నాం, కానీ లేకపోతే మామూలు అప్పుడు తెలియనప్పుడు వదిలేసామా లేదా? అప్పుడు బ్రహ్మ ఉంది, ఇప్పుడు బ్రహ్మ ఉంది, ఎప్పుడూ ఉంటుంది. దేహం అప్పుడు తెలియలేదు, ఇప్పుడు తెలిసాక ఇంకా వాదం, అంతే కదా. ఎప్పుడు ఆడు అలాగే ఉంటాడు. అటు తప్పుకుంటే దేహం శ్మశానంలోకి తీసుకుపోతారు. తత్వం స్థిరంగా అనాది నుంచి ఉండాలి. తత్వం స్థిరంగా అనాది నుంచి ఉందా లేదా? ఇవాళ ఉంటుమా స్థిరంగా ఎప్పుడు ఉందా లేదా? మనకు తెలిసాక అనుభవంలోకి వచ్చాక అర్థమవుతాం. అమ్మలో అందరూ అంతే కదా. అసలు ఏ పదార్థమైనా మార్పు చెందిదే. ఏది నువ్వు నేర్చుకో, ఏది విను, ఏది మాట్లాడు, ఏది చూడు, అన్నీ కూడా నశించు. అవునా? నువ్వేదో వింత కొత్త వింతని వెళ్తాం, అది నశించిపోయింది. ఈవేళ ఎలా జరిగింది, నన్ను అలా జరిగింది. ఈవేళ ఎలా జరుగుతుంది, నన్ను అలా జరిగింది, రేపు ఎలా జరుగుతుంది, అన్నీ మార్చింది. అమ్మాయి ఏది ఎలా జరిగితే నీకు ఎందుకే, నువ్వు బ్రహ్మంగా ఉంటుంది తప్పించి నువ్వు చేసుకొచ్చినవి జరుగుతాయా, ఎవరయ్యో జరుగుతాయా? నీకు నువ్వు నీకు నీకే కదా ప్రసాదంగా వస్తున్నాయి. నీకే కదా, అలా నాకే కదా, ఎవరి మీద ఆడదే. కలవటంటే ఒకే ఇంట్లో అందరూ కూర్చుంటున్నాం, కానీ పిల్లలంటే అందరూ ఎవరి వీధిలో ఆలయ్యానరా. కన్నపిల్లలు అందరూ ఒకేలా ఉంటున్నాయా? ఒకరికి అనారోగ్యం వస్తుంది, ఒకళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, ఒకళ్ళు డబ్బు ఉంటుంది, ఒకళ్ళు డబ్బు ఉండదు. ఒకళ్ళు అందంగా ఉంటారు, ఒకళ్ళు అందంగా ఉండరు, ఒకళ్ళు ఊరికే ప్రపంచంలో ఉంటారు, ఒకళ్ళేమో ఆధ్యాత్మికంగా ఉంటారు, ఒకళ్ళు గంభీరంగా యుద్ధానికి సిద్ధంగా ఉంటారు, అందరి మీద నటనతో ఉంటారు, నటనతో ఉంటారు. అందరూ ఒకేలా ఎలా ఉంటారు? మనకెందుకని వదిలేసి వాళ్ళ జోలికి వెళ్ళాలి. ఇంకా అంతకన్నా మార్గం ఏంటి? అన్నీ మార్పు చెంది వాటిని పట్టుకుంటే మన జన్మ వృధా అయిపోతుంది.
సాగదీసుకుంటూ ఉంటే వాళ్ళు మారరు, నువ్వు మారవు. నువ్వు అనుకోవటం మానేచ్చు కదా, నువ్వు మానవు. వాళ్ళ గురించి చెప్పుకుంటా నువ్వెందుకు ఉండాలి? అంటూ అనిపించుకోవటం రెండు వద్దనే కదా మనకి జగ్గా పెట్టి అంటూ అనిపించుకోవటం ఎందుకంటే ఏదో అది చూడు అన్నావా అనిపించుకోవాల్సిందే కదా. రేపు జన్మలైనా అన్నాం కదా, అంటేనే కదా ఇప్పుడు అనిపించుకుంటున్నాం. ఇప్పుడే అనేక్కలేదు నేను గొప్పదాన్ని గొప్పదాన్ని, నేను ఎవరిని ఏమీ అంటలేదు, నేను ఏమీ అనకపోయినా నన్ను అంటున్నారు, ఏమీ అనుకుండా అనేస్తారండి. చెప్పండి రా, గతంలో అయినా అంటేనే కదా ఇప్పుడు వచ్చింది. మనం ఏమీ అనకుండా ఆలోచించి మనం అంటేనే అనిపించుకోవచ్చు. తింటేనే శక్తి వస్తుందలేదు. అదైనా కరెక్ట్గా తింటే శరీరం ఈ ఇంద్రియాలకి ఏది కుదిరితే ఆ ఆహారం తింటేనే సెట్టింగ్ బాగుంటుంది. అలాగే మనం అన్నాం కాబట్టి అనిపించుకోవాలి. తింటే ఎలాగ తేడాలు వస్తాయో, తినకూడని తింటే ఎలా తేడాలు వస్తాయో, అనకూడని అంటే కూడా అలాగే తేడాలు. జన్మలు వస్తాయి, తేడాలు ఏం కాదు, జన్మలే ఎక్కడ. ఇష్టం వచ్చినట్టు నోరుందని వాగెత్తే ఏమవుతుంది? హాయిగా నామం అనుకుంటాను, ఓం నమో నారాయణ, ఓం నమ శివ, లేకపోతే దేవి మంత్రం ఏదో అమ్మవారి మంత్రం వస్తే మాత్రమే ఏదోటి అనుకోవటానికి వచ్చింది. కానీ ఒక కృష్ణారామ అనుకుని ఆ అవతారాలను స్తుతించుకుంటా, పరమాత్మాన్ని నువ్వే కదా, విష్ణుమూర్తిను శివయ్య గారును ఎవరినొకరు బ్రహ్మేశ్వరేశ్వరను అమ్మవారును అయ్యవారును తలంపులో పెట్టుకుని రోజు గడుపుకోవచ్చు కదా. సాకారం వాళ్ళు అలాగే గడుపుకుంటారు. ఆ స్తోత్రం ఇది అది ఎలాగోలాగా కాలక్షేపం చేసుకుంటాం ఆ మంత్రాన్ని. అదే అది మంచిది. అసలు నేను తెలియని వాళ్ళకి అదైనా మంచిదే కదా అంటున్నాను. అసలు నేను నాలో ఉందా అని తెలిసింది, మనం ఎలా ఉంటున్నాం. ఇదేనా మనం తలంపులో అనుకున్నదే కదా. నేను మనస్సును కాదు, నేను కాదు, నేను కాదు అనుకున్నావు లేదా? దేహం నేను కాదు, నేను మనస్సును కాదు అనుకున్నావు లేదా? చాలా మనకి ఏదైతే అనుకుంటా ఏదో రకంగా లోపల ఏదో గుయ్యి ఉండాలి కదా. అలా ఉండగా 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 అలా హాయిగా అనంతత్వంగా ఉండదు. ముందు ఏదోటి ప్రార్థన, శ్లోకాలు, దండకాలు, ఎన్నో రకాలుగా చేయగా చేయగా తెలియబడుతుంది. అదే కదా, ఊరికే సెకండ్లు అన్నీ వచ్చేస్తాయా? ఇదేమన్నా మంత్రాలేంటి? ఓం భూమి బుస్ అంటాను. నీలో ఎప్పుడు ఉన్నాడు తెలుసుకోవటానికి ఏం పని చేస్తుంది? మనసు లేని స్థితి పని చేస్తుంది. మనస్సుని తరివేయాలి, ఆధ్యాత్మిక చింతనలో పెట్టేయాలి. మీకు అర్థమైందా? బాహ్య మనస్సుని తరిగితేనే కానీ నిశ్చలమైన మనస్సు, నిశ్చలమైన స్థితి అందదు. నిశ్చలమైన స్థితిలో ఎలా మనకు తెలుస్తుంది? ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, ఉన్నది నేను తప్ప రెండోది అన్న భావంతో ఉంటే నిశ్చలంగా ఉంటుంది. పరమాత్మయే నేను, పరమాత్మయే నేను అని మనకు తెలియాలి కదా. ఇప్పుడు మన అందరికీ తెలియబట్టుంది కాబట్టి ఇంత బ్రహ్మాండంగా హాయిగా రోజు చెప్పుకునే పాఠమే. రోజు చెప్పుకున్న పాఠానికి మరి తప్పదు కదా. రోజు అన్నం తింటే ఇవన్నీ ఎలాగో రోజు ఇదే అంటే ఈ మనసుకే కదా ఇదంతా చెప్పింది. ఆత్మగా ఉంటుందో సవందా పుట్టుకుందా, దాని కూడా ఉంది. అంటే అనేక విషయాల్లోకి చింతనలోకి వెళ్ళిపోయింది కాబట్టి అనేక జన్మల నుండి దాన్ని లయం చేయటానికి ఈ గొడవలు. హాయిగా ప్రశాంతంగా ఎంత రిలాక్స్గా కన్ను తెరిచి కన్ను మూసి ఎంత రిలాక్స్.
ఈ రిలాక్స్ పాడు చేసుకోకుండా మనం ఉంటున్నాం కాబట్టి మనం అందరూ తెలివైన వాళ్ళు. ఏదవునో ఏది కాదో మనకు తెలిసింది. మార్పు చెందిన పదార్థం మనలో ఉందని తెలిసింది. ఏ పదార్థమైనా మామూలుగా ఏ అయినా మార్పు చెందియే కదా. మార్పు చెందిన పదార్థం మనలో ఉంది. ఆత్మనాత్మ విచక్షణతో మనం ఉండగలుగుతున్నాం కాబట్టి జ్ఞానం తెలుస్తుందమ్మా. వారికి జ్ఞానం ఉందమ్మా అంటున్నారా లేదా మనల్ని? వారికి జ్ఞానం ఉంది కాబట్టి ఏమీ అంటలేదు. జ్ఞానం లేని వాళ్ళు అయితే ఇంక విషయాల మీదకి ఎక్కువ ఊరికే ఆ దండకాలతో ఉంటారు. ఆలోచన ఆలోచన చిన్నదానికి ఇంత ఆలోచన. అవునా? మనకేమన్నా ఉందా? మనం 24 గంటలు పరమాత్మగా ఉండబట్టి ఆలోచన విధానం అంతా హాయిగా లేదా మరి? ఇప్పుడు జ్ఞానం వైపు ఆలోచించు. అంటే మన గురించి మనం చూస్తాం. దేహంతో పనులు చేస్తున్నాం కానీ మన ఎరుకులో మనం నేనే నేనే నేను అనుకుని అలా ఉండిపోవచ్చు. దేహం నేను కాదని తెలియబడ్డది కదా. నాకైతే ఊరికే అలా ఉంటాం. మనస్సు నేను కాదు. మీకు బాగా సిరాగ్గా ఉంటుంది చూడండి మనస్సు విషయాలు. మనస్సు నేను కాదు, నేనే అనుకోవచ్చు. సపోజ్ నేనే అంతే. సపోజ్ ఏదైనా సరే ఎలాగోలాగా జ్ఞానాన్ని తెలుసుకుంటాను. మనస్సు లేనిచో మార్గం లేదు. మనస్సు లేనిచో పర్లేదు కరెంట్ పోయినది ఉంది కదా. అది అయిపోయిందా? చూడు చూడు. మనస్సు లేనిచో మార్గం లేదు. మనస్సు లేనిచో మార్గం చైతన్యంలోంచి వచ్చిన మనస్సు లేనిచో అంటే భావన. ఇంకేముంది? మనసుతోటే కదా ఈ పనులన్నీ. చైతన్యంలోంచి వచ్చిన సృష్టిలో మనం ఉన్నాం. ఈ అనంత చైతన్యంలో మనం ఉన్నాం. నిదానంగా చూసినా, కిందకు చూసినా, ఇలా చూసినా, ఇలా చూసినా ఏదైనా ఏమీ లేదు దాంట్లో. ఉన్నది నేనే అన్నట్టు ఇంకేముంటుంది? చైతన్యంలోంచి వచ్చిన సృష్టితో మనం ఉన్నాం. ఉన్నావా లేదా? మనలో, నీలో, నాలో, అందరిలో అంతటా ఉందని తెలియదు. కాబట్టి పూజలు అవి చేస్తే తమో గుణం తగ్గి అందరూ ఎవరో ఎలా వచ్చామో అనేక రకమైన భావనలు వచ్చి తన తత్వంలో తాను ఉండేటట్లు చేస్తుంది. తమో గుణం తగ్గి పూజ చేసుకుండా రా అని ఎందుకు చూస్తున్నాను చెప్పండి? ఆ మనసు కంట్రోల్ కోసమే కదా అండి. పూజ చేసుకోండి, ధ్యానం చేసుకోండి, ధ్యాసలో ఉండండి. కర్మయోగం, భక్తి యోగం, ధ్యాన యోగం, వైరాగ్యం అనే యోగంలోనే ఇవన్నీ ఉన్నాయి. వివేకం అనే యోగంలోనే అన్నీ ఉన్నాయి. అవునా? అని చెప్పుకుంటున్నాం లేదా? ఇంకేమవుతుంది? అలా పూజ చేసుకుంటాడు. అసలు కన్నా అయినా కదా గుడ్లో మెల్లని అలా పూజ చేసుకుంటా కొంతసేపు కోరుకుంటా పూజ చేసుకుంటా ఏదో ఆ దేవుడు ఉన్నాడని దృష్టిలో అలా 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 చేసుకుంటా ఉంటే మనకే కొన్ని కాదు మన యొక్క ప్రయత్నాన్ని బట్టి మన ఈ జన్మలోనూ మరు జన్మలోనూ ఇప్పుడు మనకి ఈ జన్మలో తెలియబడ్డింది అంటే మనకి అయింది కాబట్టి తెలియబడ్డింది, అనుభవంలోకి వస్తుంది, జీవనముక్తిగా మిగిలిపోయింది.
ఎప్పుడైనా సరే అసలు మొదలెట్టండి. పూజని దేవుడని తెలియాలి. తెలియక తెలియని వాళ్ళకి గందరగోళమే. నేను ఇలాగా నేను ఈ ఊరు వెళ్ళాను, ఇలా సంపాదించాను, ఇలా మాట్లాడాను, నేను కాబట్టి నేను కాబట్టి అని రజోగుణంతో ఉంటారు. కొంత తెలియకే కదా. తెలితే అది మాత్రం ఎంచుకుంటారమ్మా. సెకండ్లో మనకి కావాలంటే తక్షణమే అందుతుంది. మనకి ఏది లోపల నుంచి భావన వస్తుందో అది ఎక్కడ రెడీగా ఉంటుందా లేదా, అందరికీ తెలుస్తుందా లేదా. రెడీగా ఉంటేనే మనం సంకల్పం పెడతాడు. అది వెళ్ళి కొనుక్కో, ఇది ఇంట్లోకి అవసరం కదా, దాంతో ఈజీగా బతకచ్చు. మనం తెలుగుగా బతకలేదా. మనం ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళనక్కర్లేదంటే పరమాత్మయే అంత జరుగుతుందా లేదా. అవసరమైనప్పుడు వెళ్ళినా బ్రహ్మంగా వెళ్ళి బ్రహ్మంగా వచ్చాం. దేని చూసినా బ్రహ్మే అనుకుంటాం. ఏది యాత్రకి వెళ్ళినా, ఎగ్జిబిషన్కి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా ఏదైనా పరమాత్మయే అనుకుంటాం. మన సత్సంగులు అందరికీ నలుగురు కలుపుతున్నాం కదా. నలుగురు అంటే నలుగురు కాదు, మనం అందరూ కలవబట్టే కదా మనకి ఎలా బతకాలో తెలుస్తుంది. అన్నీ చక్కగా ప్రపంచం ఎలా ఉందని తెలుస్తుంది, అందరం ఎలా ఉండాలో తెలుస్తుంది. అవునా. రెండూ జరుగుతున్నాయా లేదా. మనలో మనము ఉన్నాం, మనలో ఉన్నాం కాబట్టి ఆనందంగా ఉన్నాం. మనకి ప్రపంచ గొడవలోకి వెళ్కుండా పరమాత్మగా అలా ఉంటున్నాం కాబట్టి మనం హాయిగా ఉంటాం. జన్మలు వృధా అవ్వకుండా మనతో మనం ఉండాలి. జన్మలు వృధా అవ్వకుండా ఈ జన్మతోటే ఆఖరి ఉంటుంది. మరు జన్మ లేకుండా చేసుకోవటమే మన కర్తవ్యం. మన హాయిగా ఏమీ లేదంటే ఏమీ లేనట్టు ఉంటుంది. ఉన్న యథార్థాన్ని ఎంతో స్పీడ్గా అందించుకోవాలి. ఈ యథార్థాన్ని సబ్జెక్ట్ని తొందరగా తెలిసేసుకుంటే అలా ఉండటం అలవాటైపోతుంది. అవునా. ఏది ఎలా జరిగిందంటే అలా జరుగుతుంది, ఏది జరగదో అది జరగదు, జరిగిదే జరుగుతుంది అని తెలుసుకున్నాం కదా. స్పీడ్గా ఈ ముక్క మెయిన్ తెలుసుకుంటే మనస్సు ఉంటుంది. జరిగిదే జరుగుతుంది, జరగరాంది జరగదు అని పాఠం పాడే నేనే అసలు నేను నేనే అంటా ఉండు. మనస్సు కదిలినప్పుడు నేను మనస్సును కాదు, నేను మనస్సు నాకు లేదు, నేను పరమాత్మ అనుకో. ఏదో ఒక పాయింట్ పట్టుకుని తిరుగుతూ ఉండు, లోపల తిప్పుతూ ఉండు. అలా నీకు ఉందనుకో తేలిగ్గా ఉంటుంది. ఇష్టప్పుడు అందరం పెద్ద మనుషులే. టైం వచ్చినప్పుడు మాట్లాడకుండా ఉంటే అది పెద్ద మనిషి. టైం వచ్చినప్పుడు అరిసేస్తారు. చింతన వచ్చినప్పుడు విషయాలు వస్తారు చూడండి, వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారన్న గోళ్ళలోనే అరుతారు. అప్పుడు అరవకుండా ఉంటే బ్రహ్మంగా ఉన్నట్టు. అప్పుడు నీ లోపల నీతో నువ్వు ఉంది. అలాగా ఉంది విని ఆలోచించు. ఎప్పుడో ఒక మాట అంటాం అది వేరు. అంతేగాని మాట్లాడిన మాటకల్లా కయ్యో అంటే ఏదో దెబ్బలాడుకున్నారు జనం అందరూ వచ్చారు. వాళ్ళు ఏమన్నా తప్పుకున్నాం అనుకో ఆ తర్వాత వాళ్ళకే పశ్చాత్తాపం వస్తుంది కదా. చెప్పు, అన్నదానికి అనేసామంటే గొప్ప ఏం కాదు. వదిలేసామనుకో వాళ్ళకే జరుగుతుంది. ఎందుకు తెలియదు. వాళ్ళకి తెలియట్లేదు, ఎన్నాళ్ళైనా తెలియట్లేదు. తెలీదు, వాళ్ళకి తెలీదు. నువ్వు జన్మలు తెచ్చుకుంటావా చెప్పు. వాళ్ళకి తెలీదు, నువ్వు జన్మలు తెచ్చుకుంటావా. ఆలోచించు.
వాళ్ళు ఇంక అంతే, మనం ఇంతే. వదిలితే వదిలిపోతుంది. ఘర్షణ 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 లేకుండా ఉండాలి. ఎన్నాళ్ళు బ్రతుకుతాము అనే పాయింట్ ముందు ఉండాలి. నేను మాట్లాడుతాను, ఎన్నాళ్ళు ఉంటానరా ఏమో, ఏ క్షణం. మీరు ఇక్కడ కూర్చున్నా ఇవన్నీ ఇలాగే ఉంటాయి. ఇలా అన్నాను అనుకో, శ్వాస వదిలేస్తాను ఏమంటారు. అది ఏ టైము ఒక నిర్ణయం ఉంది కదా. పుట్టిన టైము నిర్ణయం ఉంది, జరిగిన టైము నిర్ణయం ఉంది, ఆఖరి శ్వాస కూడా నిర్ణయం ప్రకారం జరుగుతుంది. ఆ నిర్ణయం మనకు తెలియదు కదా, ఎలా వెళ్తామో తెలియదు కదా. అందు గురించి ఇది ఆఖరి శ్వాస అనుకోవాలి. ప్రతి శ్వాస ఆఖరి శ్వాస. హాయిగా నాతో నేను అలా ఉండదు. ఎన్నాళ్ళు బ్రతుకుతాను అని నా పాయింట్ ఎప్పుడు అదే కదా. ఏమరా, నేను ఎన్నాళ్ళు ఉంటాను, రోజు అదే పాట. నిజంగా నేను వెళ్ళినాడు కూడా చెప్తే మీరు నమ్మరంగా. ఎందువల్ల రోజు అదే పాట. ఆ పాట పాడితేనే కానీ మీకు శ్రద్ధ ఉండదని ఇంకా అమ్మ ఉండరు. అవి మనం అమ్మ చెప్పిన వినాలి, అందించుకుని మనం అనుభవించాలి. అమ్మకే వయసు వస్తుంది కదా అని ఉండాలా లేదా మీకు? మీరు ఉంటారా, నేను ఉంటానా? నిజంగా నేనున్నా మీరు ఉండరు. అప్పుడు ఏమైపోతుంది చెప్ప. పోనీ అమ్మ ఉన్నారు, నీ ఆయువైపోతే నువ్వు వెళ్ళిపోతావు. నేనున్నా ఏముంటుంది చెప్పు. నేనుంటాను నువ్వు ఉంటావు అని గ్యారంటీకి ఎవరి టైము వాళ్ళకి వస్తే వాళ్ళు వెళ్ళిపోతాం. వెళ్ళిపోయేదే ఉంది, ఉన్నది అదే. ఎక్కడికి వెళ్ళిపోము. ఈ పంచిపోతాలతో తయారైన దేహం కాలుతుంది కానీ, అంతే కదా. బ్రహ్మంగానే ఉంటుంది. చెప్పండి. ఏదైనా పుణ్యపాపాలు రెండు ఏదైనా మూటలో ఏదైనా పట్టుకుని వెళ్ళవలసి వస్తే సూక్ష్మదేవంతో ప్రయాణం అవుతుంది. మనకి పుణ్యం లేదు పాపం లేదు, రెండూ బ్రహ్మే. ఏదైనా బ్రహ్మాత్మే. మన పాపాలు ఎందుకు చేస్తాం రా? ఉన్న యథార్థంలో ఊరికి అలా ఉండాలి. అందువల్లనే మనసు ఖాళీ అయ్యేటప్పటికి హాయిగా ఉంటుంది. లోపల ఏముంటుందరా సంకల్పం. గురువు చెప్పినవి ఆచరించాలి. ఆ యథార్థం ఏంటి? అంతటా అందరిలో అంతటా ఉన్నది చైతన్యము అని తెలుసుకున్నాం కదా. జ్ఞానం అంటే తత్వ విచారణే కదా. ఎప్పుడైతే నీ తత్వం నీకు తెలియబడ్డందో విచారించవు, ఆలోచించవు. నిజమే కదా. ఎవరైనా నశించిపోయింది కదా, ఎవరైనా వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడు, వాన తప్పని వచ్చేసి తప్పని అయిపోయింది వాన. బొమ్మలాట చూడు, అదే మరి. ఆఖరి వరకు బొమ్మలాటే మంది. ఏ టైంలో ప్రాణం పోతుందో, ఏ టైంలో వాన వస్తుందో, ఏ టైంలో ఏం జరుగుతుందరా. అలాగా ఆయుద్ధాయం ఎన్నాళ్ళు ఏం జరుగుతుంది. వేసవకాలం, వానకాలం, శీతాకాలం, ఆ కాలాల పని ఆ కాలాలు చేస్తుంది. ఆ యథార్థం ఏంటి? అంతటా అందరిలో అంతటా ఉన్న చైతన్యం అని తెలుస్తుంది. జ్ఞానం అంటే అది. జ్ఞానం అంటే తత్వ విచారం. మన కథ మనం చూసుకోవాలి. మన కథ దాకు మన కథ మనం చూసుకోవాలా లేదా? విశ్వమంతా తన స్వరూపమే అని ఆ భావంలో ఎల్లవేళ ఉండాలి. విశ్వమంతా తన స్వరూపం. విశ్వానికి మూలమైన పరమాత్మనే. ఆ మూలంలోంచే కదా విశ్వం వచ్చింది. ఆ విశ్వంలోనే కదా మనం ఉన్నాం. మూలంలోనే ఉన్నాము, విశ్వం ఉంది. దేహమేమో విశ్వం ఉంది.
మూలంగా మనం ఉన్నాం. ఉన్నామా లేదా? రెండాటిలోనే ఉన్నాం. మూలాన్ని తెలుసుకున్నాం కాబట్టి అంతరాన్ని ఉండిన ఆ మూలం తెలియదు. అలానే ప్రపంచ భావంతో ప్రపంచంలో ఉన్న పంచభూతాలతో తయారైన ఈ దేహంలో కూడా సృష్టి ఉంది, మూలం మనలో ఉందా లేదా? రెండు ఎట్ టైంలో జరుగుతున్నాయా లేదా? ప్రయాణాలు రెండెడ్లుని బండి కడతారు, రెండెడ్లు బాగానే సుగ్గా ఉంటే ప్రయాణం జరుగుతుందని. అలా దేహభావన వీడి పరమాత్మ భావంతో ఉండటం వలన రెండు సాఫీగా జరుగుతుంది. మనకి ఏది అబద్ధం ఏది నిజం తెలిసింది కదా. వివేకం వైరాగ్యం వివేక వైరాగ్యాలతో ఉన్నాం కాబట్టి మనకి యోగంగా జరుపుకుంటున్నాం. ధ్యానం యోగంగా ఉంటాం. చేశాను, ఇన్ని గంటలు వేసాను, అన్ని గంటలు వేసాను, ఎన్ని చెప్పుకోవాలా ఏంటి? నీ గురించి నువ్వు చూసుకోవటానికి ఎవరికి ఉద్ధరింపంటున్నాను నేను? చెప్పు. నీ ధ్యానం నీకు ఉద్ధరింపు, ఊరోళ్ళకి ఉద్ధరింపా ఏంటి? నేను మరి చిన్నప్పటి నుంచి అలా ధ్యానం కుదిరినప్పుడు కూర్చుంటా, వదలైనప్పుడు ధ్యాస. అది నాకా నీకా? నేను ఎవరికి తెలియకూడదనే అనుకునేదాన్ని. ఇప్పుడు ఇంకా సత్సంగం పెట్టాక తెలియబడతాను. విశ్వమంతా తన స్వరూపమే అని ఆ భావంలో ఎల్లవేళ్ళ ఉండాలి. అవునా? ఉన్నదంతా నేను ధ్యానం చేస్తున్నాను అంటే ఏంటో తెలుసు, దేహభావన ఉన్నట్టు మౌనంగా ఉంటుంది. ధ్యానం చేసి నీతో నువ్వు ఉంటుంది. అది పెద్ద గొప్ప, ఎవరికైనా ఉద్ధరింపా? మనకు సత్కాలక్షేపం అవుతుంది. విషయవాసన మీదకి వెళ్ళదు కదా మనస్సు. రెండు జన్మరాదు. హాయిగా ఆనందో బ్రహ్మగా ఉండగలదు. ఆనందం మన స్వరూపమని హాయిగా అలా ఉంటుంది. అది ఎవరికో ఉద్ధరింప, ఎవరికో ఉద్ధరింపు కాదు. మరి ఏంటి కారణం? నేను పప్పు కూర ఎక్స్పెక్ట్ సృష్టి యావత్తు పెరుగు, సృష్టి యావత్తు బ్రహ్మమే తాను అని తెలుస్తుంది. అంతా తన స్వరూపమే. ఆ భావంలో ఎల్లవేళ ఉంటున్నాం లేదా? ఉన్నది నేను తప్పని. సృష్టి యావత్తు తానే బ్రహ్మమే, బ్రహ్మంలో ఉందే. అవునా కదా? ఇంకా నువ్వు వేరు నేను వేరు ఏంటి? తను వేరు, ఆడు వేరు, వీళ్ళు వేరు. ఇంకా ఏ మాటలు మనకు మంచి మాటలుగా, జ్ఞానం మాటలు మంచి మాటలే కదా. దానివల్లే కదా బ్రహ్మంగా ఉండగలుగుతున్నావు. మంచి మాటలు వింటున్నావు అంటే నీ గురించి నువ్వు తెలుసుకునే మాటలు వింటున్నావు. మంచి మాటలు అంటే ఏంటి? జన్మలేని మాటలు. పరమాత్మగా ఉండటానికే ఆ మాటలు ఉపయోగం. మన దేహంతో ఏమో అలా పీస్ఫుల్గా మాట్లాడేసుకో, ఏ పని ఉన్నా. అంత మిగిలినంతా మనతో మనం. దీనికి సంబంధం లేదు. ఉన్నది నేను తప్ప రెండు, నేను తప్ప రెండు అన్న భావంతో తన స్వరూపమే, అంతా తన స్వరూపమే అని ఆ భావంలో ఎలవేళ్ళ ఉండాలి. సృష్టి యావత్తు బ్రహ్మమే, తానే తానే తనతో తానుగా ఉండాలి. నేనే 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 నేను. ఇవే ఎలాగా నేను అసలే తెలిసాక దేని మీదకైనా వెళ్తున్నా, వాళ్ళకత్త వీళ్ళకత్త మీదకి వెళ్తున్నా. తెలియకముందమ్మా వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఎలా చెప్పుకుంటామో పుస్తకాలు కూడా తెలియకముందే, ఆ గ్రంథాలు ఈ గ్రంథాలు కూడా తెలియకముందే తెలుసుకోవటానికే. తెలుసుకున్నాక హాయిగా మనతో మనం అనుకుందాం.
ఎప్పుడైనా మనసు కదలికలు ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు ఆ పుస్తకం ఆ నేలలో లేనప్పుడు సెల్లో ఉన్న సత్సంగం చూసుకుంటాం. బాగుంది, నిజమేనే. సెల్లో ఉంటారు కదా రిచువల్ న్యూస్. అదే పుస్తకాలు ఉన్నాయి అలాగే. ఆ పుస్తకాలు తరతరాలు ఉంటాయి, యుగయుగాలు ఉండే పుస్తకాలు. మనసు లేని స్థితిలో ఉండాలంటే ధ్యానమే తప్పనిసరి. ఓహో, ఏ రోజు ఆ రోజు వస్తుందా కదా, అలా చూసుకుంటా ఉంటారా? నేనంటే చూడగా గోవం. మాట తక్కువ, మౌనం ఎక్కువ. ఎప్పుడైతే మాట తగ్గిందో మౌనంగానే ఉండగలుగుతాం. మాట తక్కువ, మౌనం. ఇప్పుడు ఇది మౌనంలో మాట, లేకపోతే నేను మాట్లాడి చెప్పు. మౌనంలో మాట్లాడి దీని మాటలైతే మాటలు ఈ అనంతత్వం గురించి మాట్లాడింది మౌనంలో మాట్లాడి. మౌనమే మాట్లాడింది ఉంది ఈ 2 గంటలు, అంతే కదండి. మాట తక్కువ, మౌనం ఎక్కువ. మనలో ఉన్న మంచిని పెంచుకో. మనలో ఉన్న మంచిని పెంచుకో. ఉన్నదంతా నేను తప్పలేదు అన్న భావంతో ఉంటుంది. నాలో నేను అనుభవించడం ఇష్టం. నాకు ఎలా ఉంటుంది, నాతో నేను ఉంటే ఇష్టం. అవునా? నాకు ఎవరి గొడవలనే ఉంటాయి. రాత్రి పగలనే వ్యత్యాసం లేకుండా ఉంది. రాత్రి పగలండి, ఎప్పుడు నిద్ర అవ్వాలో అప్పుడు నిద్ర వస్తుంది. రాత్రి ఎప్పుడు మేల్కొంటుందో అప్పుడు మనసు వస్తేనే మేల్కొన్నట్టు. నీకు అర్థమైందో? దేహం అంతా అలసిపోయి ఉన్నప్పుడు నిద్ర ఆటోమేటిక్గా వచ్చింది. మనసు వస్తే మెలకు వచ్చిందా? నేను 8 గంటలు పడుకుంటాను అనుకున్నా, ఏ పనో గుర్తొచ్చిందనుకో తెలుసుకోవా? చెప్పండి. రేపు పూజ 3ంటికి వెళ్ళగాలి, 4ంటికి వెళ్ళగాలని లేపుతున్నారు లేదా? కార్తీక మాసం స్నానం, అమ్మో పొద్దున లేచిపోయి స్నానం చేసే పూజ చేసుకొని లేపుతున్నారు లేదా? అంటే మనసు మాట నీ మనసు తోటే ఉందా లేదా? మెలకు ఎప్పుడు వస్తుంది? లోపల రాత్రి పగలనే వ్యత్యాసం లేకుండా ఉంటున్నాను. రైట్, ఆలోచన వచ్చిందన్నమాట, టక్ లేచిపోయి ఆ పని చేసేసుకుంటున్నాను. మన ఇంట్లోని మన పనులన్నీ అలా జరుగుతున్నాయా లేదా? ఎందుకంటే మనసు లేకపోతేస్తుందరా. పడుకోవాలని అనుకున్నా తమగుణంతో సురికైన మనసు పూజ చేసుకోవాలి. తెల్లారికి మనం ధ్యానం అన్ని చేసేసుకుని ఆ పనులు అయిపోతాయి. పిల్లలు ఇసుకాడికి వాళ్ళకి టిఫిన్ అయ్యి చెయ్యాలి అని సురుకుంటుంది. నువ్వు పడుకుని కొలుందే పడుకుని, తిని కొలుందే తిన్నట్టు. తిట్టివాళ్ళకి అలా తిడతాను, పెట్టేవాళ్ళు ఎలా పెడతాను, చెప్పేవాళ్ళు అలా చెప్తానే ఉంటారు. అలాగే జరుగుతూ ఉంటుంది. ఈ వింత విడ్డూరం ఏమీ అక్కర్లేదు, ఆ ప్రవాహం అలాగే జరుగుతుంది. నువ్వు నీ యొక్క స్వస్వరూపానందంలో నువ్వు ఉండాలి. త్రిపుత్రులు అన్నీ అలాగే ఉంటాయి. ఏమే త్రిపుత్రులు అలాగే ఉంటాయి. అది జరిగి అలా జరుగుతానంటాయి. వాటి గురించి మనం మమేకం అయిపోతే ఏమైపోతుంది? ఆ మనస్సు రోజులు చేస్తుంది. రాత్రి పగలని వ్యత్యాసం లేకుండా పరమాత్మగా మిగలగలుగుతున్నాం లేదా? ఎవడు మెలకొచ్చేటప్పుడు ధ్యానం, పూజ చైతన్యంగానే చేస్తున్నావా లేదా? ధ్యానం అంటే తత్వమే, ధ్యాసే ధ్యానం, గుర్తింపే ధ్యానం. ధ్యాసలో ఉంటమే ధ్యానం. అలా ఉన్నాం అనుకో, లేచి కూర్చోపోయినా ధ్యాసలో ఉన్నా వెనుక వచ్చాక ఇంకేమి నిద్ర వస్తుంది?
అప్పుడు నిద్ర అయిపోతుంది కదండి, అలసట అయిపోతుంది కదా. అలా దేహానికి ఆరోగ్యాన్ని బట్టి చక్కగా దేహం అది దారుఢ్యాన్ని బట్టి చేసుకోవటమే. అందరూ నిటారుగా కూర్చోవటం రైతే మంచిది, కానీ అందరికీ కుదరలేనప్పుడు కుదిరిన వాళ్ళు హాయిగా సుఖాసనంలో దర్జాగా కూర్చోవచ్చు. కుదరలేని వాళ్ళు మంచం మీదైనా ధ్యాస, ఏదైనా దాంతో మనం మమేకం అవటమే మన లక్ష్యం. జన్మరాదు, తక్కువ వినాలి, ఎక్కువ ఆచరించాలి. ఇక్కడ ఈ 2 గంటలు ఏం చేస్తున్నారు? ఆచరణ అంతా చక్కగా ఆచరించుకోగలుగుతున్నారు. మీకు కుదరలేనప్పుడు రాదు, కుదిరినప్పుడు వస్తున్నారు. దీన్నే మమేకం చేసుకుంటున్నారు కదా. తక్కువ వినాలి, ఎక్కువ ఆచరించాలి. ఎల్లవేళ తనలో తాను ఉండాలి, ఎల్లవేళ తనతో తాను ఉండాలి. తత్వం అవగాహన వల్ల శాంతిగా ఉంటుంది. తత్వం అవగాహన వల్ల శాంతిగా, అవునా కదా. మనం రాసిన మాటలు మనమే చదువుకుంటున్నాం, అన్నీ కరెక్టేనా? అమ్మలో కరెక్టేనా? ఏమో తప్పులు రాసుకున్నానా? తత్వం అవగాహన వల్ల శాంతిగా ఉంటుంది. తెలియబడ్డాకనే కదా శాంతి. అమ్మో, శాంతి అశాంతులు రెండూ తెలియలేదు కోసమా. ఆఖరకు బ్రహ్మంలోనికి రావాల్సిందే. ఆ రోజునల్లా నిశ్శబ్దం. పాటలు, పద్యాలు, పూజలు, భజనలు, అన్నీ యోగాలు అన్నీ కలిపి తనతో తానుగా అన్నీ ఇంపార్టెంట్. అవి లేకుండా ధ్యానం ఎలా అవుతుంది? అన్నీ క్రితం జన్మైనా అవుతుంది, ఇప్పుడైనా అన్నీ అలా హాయిగా బ్రహ్మంగా ఎదుగుతాడు. శుద్ధ మనసుగా ఉండటం కోసం సత్కర్మ సత్కర్మ చేయాలా లేదా? అది తానే అవ్వాలి. సత్కర్మ కూడా తానే. ఉన్నది నేనే అన్నాక అన్నీ నేనే అన్నప్పుడు విడివిడిగా ఎదురా ఉంటుంది. నాకు ఏకాత్మంగా అనేది అలా తేజోమయంగా వచ్చింది కదా, అందువల్ల అన్నీ ఇంకేమీ ఉండదు. అది వేరు ఇది వేరు ఏమి ఉండదు, అంతా ఒకలాగే ఉంటుంది. నేను అందరూ పెట్టేది. ఎక్కడికి వెళ్ళినా ఉన్నది చైతన్యం అనేది. ఎక్కడికి వెళ్ళినా ఉన్నది చైతన్యమే కదా. ఎక్కడికి వెళ్ళినా చైతన్యమే కదా ఉన్నది. ఆ ఊరెళ్ళినా ఈ ఊరెళ్ళినా ఆ మనస్సే సరదాగా అక్కడికి వెళ్దాం, ఆ డబ్బులు తగలేసుకునే వరకు నిద్రనే అవుతుంది. అమ్మాయి యాత్రకి వెళ్తే పుణ్యం పురుషార్థమైనా ఉంటుంది. బాహ్యంలోకే కదా పరుగులెత్తి తెస్తా ఉంటుంది. ₹1 అంటే ఆ పని చేసేది, అది దాచుకునే కదా, ఆ రోడ్లు తిప్పేస్తా ఉంటుంది. ఆ మనస్సు లక్షణం. ఎక్కడికి వెళ్ళినా ఉన్నది చైతన్యం అనేది. ఎక్కడికి వెళ్ళినా ఇది చూస్తే అంతా చైతన్యమే కదా. హాయిగా ఇలా రోజు ద్వారా వచ్చే సంవత్సరాలు జరిగినాయి కాబట్టి ఇంత రిలాక్స్గా ఉంటున్నానమ్మా. నా గురించి నేను హాయిగా ఉంటున్నాను, సుఖపడుతున్నాను. ఎల్లవేళ మనతో మనం ఉండటం ఆనందం. దీపం మనలోనే ఉన్న చైతన్యమే బ్రహ్మ. చెప్తాను కదా, మనలో జ్ఞానజ్యోతి ఉందని తెలియబడ్డం, ఆనంద చైతన్యం నేనే అని తెలుసుకున్నాను. అన్నీ రైటేనా? నీ అనుభవం నా అనుభవం ఒకటే కదా. మీ అనుభవం ఇలాగే ఉంది కదా, నా అనుభవం ఇలాగే ఉంది కదా. బ్రహ్మ రాసింది అందరి కోసం, మళ్ళీ పుస్తకాలు పనిచేస్తాను. నేనే బ్రహ్మం, నేనే అంత.
నేను అంటూ అలా ఉండిపోవటమే 2007లో రాసింది. 12వ నెల 22వ తారీఖు. సో గాలి ఎలా వేస్తుందే డిసెంబర్లో అక్కడ ఎంత గాలి వేసేస్తుందే వెయ్యమంటే గాలి వేస్తుంది. ఎండ వచ్చినప్పుడు ఎక్కడ చెవటలు పట్టేసి నేనే బ్రహ్మను, నేనే అంత, నేను అంటూ అలా ఉండిపోవటం. ఇందాకనే చెప్పుకున్నాం కదా, నేను అంటూ అలా ఉండిపోవటం. ఈ మాటలు లేకుండా ఉండిపోతే బాగానే ఉంటుంది. మనసు ఏదైనా అలకల్లో వచ్చినప్పుడే కదా ఈ చదువులని చెప్పుకోవటం. మీలో మీకు బ్రహ్మం, మీలో మీకు బ్రహ్మం తెలుసుకోవాలి. మీలోనే ఉంది, అందరిలో ఉన్న అంతలో ఉందని తెలుసుకోవటమే కదా. జన్మను వృధా చేసుకోవటం లేదు. ఇంకా జన్మలు కూడా ఉంది. మనసు ఖాళీయే, మనసు ఖాళీగా ఉంటే మన మునులు జీవన్ముక్తులు అంటే ఇప్పుడే జీవించుండగానే ముక్తులం కాబట్టి జీవన్ముక్తులు. మనసు ఖాళీగా ఉంటున్నాయి. ఇలా చదువుతాను కానీ ఆ ఖాళీలోంచే కదా ఈ మాటలన్నీ వస్తున్నాయి. అదేందే మనసుతో ఏదైనా మాట్లాడుతున్నానా ఏంటి? మనసుతో మాట్లాడితే జన్మలు ఖాయం. మనసు లేని స్థితిలో ఉంటే బ్రహ్మం ఖాయం. బ్రహ్మం ఉందని తెలుసుకున్నా బ్రహ్మంగా మిగలాలి కదా. ఖాయం అంటే ఏంటి? మిగలాలి. బ్రహ్మం అంతా ఉందని అనుకో, నేనే అంతా, నేనే అంతా అలా ఉండాలి. ఆ పూర్ణంలో అలా ఉండిపోతాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. అలా హాయిగా ఉండగలం. ప్రతి జీవి మనమే కదా, ప్రతి జీవి మనమే కదా. ఏకాంతంగా మనం ఉన్నప్పుడు జన్మకి రాము. బాగున్నాయంటే మాటలు. ఇది మన అనుభవే, ప్రతి పుస్తకం అనుభవే, ఏ పుస్తకంలో అయినా అనుభవే. నాకు నేనే అంతా, నేను అంతా నేనే అన్నాక ఇంక నాకేమవుతుంది కదా. ఆ విశ్రాంతిలో విశ్రాంతిగా ఉండటమే. బ్రహ్మం బ్రహ్మంగా పుట్టుతుని జన్మలేని స్థితి అయిపోవలసింది. ఆ విశ్రాంతిలో విశ్రాంతిగా ఉంటుంది. ఈ విశ్రాంతి ఉంది, మనలో ఉంది, అందరిలో ఉంది, అంతగా ఉంది ఈ విశ్రాంతి. అలా విశ్రాంతిగా ఉంటుంది. కళ్ళు మూసినా కళ్ళు తెరిచిన మన ఆయుర్దాయం ఉన్నంతకాలం ఆ విశ్రాంతిగా అలా ఉందాం. బ్రహ్మం బ్రహ్మంగా పుట్టాను కదా, బ్రహ్మం బ్రహ్మంగా పుట్టుతుని జన్మం లేని స్థితి అయిపోవలసిందే. జన్మం లేకుండా మరి బ్రహ్మం తెలిసిందంటే చిన్నప్పటి నుంచి జన్మం లేకుండా ఉంటాయి కదా. అందుగురించే నేను నిక్కచ్చిగా జీవన్ముక్తురాలని చెప్తున్నాను. లేకపోతే ఇవన్నీ నాకేమొచ్చు? ఏమన్నా వచ్చి నాకు ఏమన్నా చెప్పారా ఏంటి? ఎవరు వచ్చారు? మహాత్ములు. మీరు ఎవరో వచ్చి చెప్పలేదు. మహాత్ములు పంపారు కాబట్టి ఆ పని చేయండి. జన్మలేని స్థితి అయిపోవలసింది. ప్రారంధాన్ని కర్మను బ్రహ్మంగా స్వీకరించాం. ఈ ప్రారంధం లేదు, ఆగామం లేదు, సంచితం లేదు. ఏదైనా కర్మను కర్మయోగంగానే చేస్తున్నాను లేదా, బ్రహ్మంగా స్వీకరించున్నాను లేదా. మాట అయినా, చేతైనా, నడతైనా, చూసి అయినా, విని అయినా ఈ దర్శేంద్రియాలతో ఏ పని చేస్తుంది? బ్రహ్మంగానే. జన్మరాహిత్యం వస్తుంది, దానివలన జన్మరాహిత్యం. జన్మ ఉండగానే రాహిత్యం అయింది కదా, మనసు లేని స్థితి. నేనే అంతా, అన్నీ నేనేగా అయిపోను. నేనే అంతా, నేనే అంతా అన్నప్పుడు విడివిడిగా ఈ వైరు వేరు, ఈ టీవీ వేరు, అది వేరు, ఇది వేరు, ఈ ఈ వస్తువుల మీద ఏదైనా ఉంటుందా సంభాషణ? ఈ ప్రకృతి అంతా నేనే, పరమాత్మయే నేను, పరమాత్మలోంచి వచ్చిన ప్రకృతి నేనే, నాలోనే అన్నీ ఉన్నాయి. సృష్టి స్థితి లయాలు నాలోనే. ఇంకేముంటాయరా? శరీరానికి ఎంతమంది ఉన్నారో అంతమందిని లయం చేయాలి.
అదే శబ్దం. మీరు వచ్చిన వాళ్ళందరినీ మరి మీకు తెలియాలా లేదా, చూపించాలా లేదా? ఓ, నేను బాగున్నాను, మీరు బాగుండాలి, అది రాసు. శరీరానికి, ఈ శరీరానికి ఎంతమంది ఉన్నారో అంతమందిని లయం చేయాలి. ఏదో నా పనిలాగా లయం మీరు చేసుకుంటే మీరు అవుతారు. కానీ మరి ఇక్కడ మీరు అందరూ బాగుండాలనే కదా లయం చేయాలి. అదే శబ్దం అంట నా పని, నా శబ్దం అదంట. అవునా? నా శబ్దం అదంట, అదే శబ్దం. ఆ, ముందు విడదీయాలి. దేహం నేను కాదు, నేను బ్రహ్మాండాన్ని విడదీసి చెప్పాలి నువ్వు. తర్వాత కలిపేయాలి. ఆ తర్వాత ఈ రెండు చేతులు తప్పట్లుగా, ఈ దేహం దేవుడే, బ్రహ్మము దేవుడే తెలియదు. నేనే అంతా, అన్నీ నేనేగా అయిపోవాలి. నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా. నేను వేరు, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు, ఏమీ లేదు. నేనే అంతాగా, అన్నీ నేనేగా అయిపోవాలి. శరీరానికి ఎంతమంది ఉన్నారో అంతమందిని లయం చేయాలి. అదే నా శబ్దం. శబ్దం జరుగుతుందా లేదా? ఆ? జరుగుతుందా? అప్పుడు రాసేసుకున్నాం. మరి మీరు అందరూ జీవన్ముక్తులుగా ఉంటున్నారు కదా. ముందు విడదీసి తర్వాత కలిపేయాలి. దేహం కూడా బ్రహ్మే కదండి, బ్రహ్మలోంచి వచ్చింది బ్రహ్మే. మనసు కదిలిక వలన చిత్తభ్రాంతి కలుగును. మనస్సు అలజడి చెందితేనే కదా చిత్తం, నీ ఆలోచన విధానం అంతా భ్రాంతితో ఉంటుందా లేదా చెప్పు. నీ ఆలోచన విధానం అంతా ఎలా ఉంటుంది? పరమాత్మే. మనస్సు కదిలిక వలన చిత్తభ్రాంతి కలుగు. మనస్సు కదిలితేనే కదా ఆ భ్రాంతి కలుగుతుంది. ఉన్నది నేనే, ఉన్నది నేనే అంటే ఏముంటుంది? నేను తప్పనండి, నేను తప్ప. నిజంగా నువ్వు పరమాత్మ స్వరూపాన్ని నిజంగా సత్యంగా చెబుతున్నాను. నువ్వు దేవుడు, నేను దేవుడిని, నువ్వు దేవుడు, అందరూ దేవుళ్ళు, అందరూ దేవుడు అని చెబుతున్నానా లేదా? బ్రహ్మం, బ్రహ్మం లేంచో ఏమీ లేదు. బ్రహ్మం ఇదంతా ఉంది కాబట్టి దీంట్లోనే అన్నీ జరుగుతున్నాయి. బ్రహ్మేశ్వరం. మీకు ఎవరికైనా, మీకు వాళ్ళకని కాదు, ఎవరికైనా చెప్పేది బ్రహ్మే కదా. మనకి ఒక మాటే కదా, దేహం నేను కాదనే బ్రహ్మ. నెమ్మదిగా అనుభవంలోకి వచ్చినప్పటికీ సర్వం బ్రహ్మమయం అనగలుగుతున్నారు లేదా? ఆనందంగా ఉండగలుగుతున్నారు లేదా? చిన్న పెద్ద అని ఏముండదు ఈ మంత్రానికి. దేహం నువ్వు కాదు, నువ్వు బ్రహ్మాను అంతే. మీ యొక్క ప్రయత్నం వలన సుఖుతూ ఉండి వస్తారు. ప్రయత్నం వలన సర్వం బ్రహ్మమయంగా చేస్తున్నారా లేదా? నా శబ్దం నెరవేరుతుందా లేదా? శబ్దం అంటే శబ్దం అందరిని లయం చేయటం శబ్దం. బ్రహ్మం లేనిదే లేనిచో ఏమీ లేదు. బ్రహ్మమే సర్వం. ఆలోచన రూపాలు బాహ్య జనంలోంచి బ్రహ్మ నిశ్శబ్దంలోకి వెళ్ళాలి. నేనే, నేనే అన్నది మూడో స్టెప్ అంట. ఈ బాహ్య ఆలోచన అన్నీ వదిలిపోయి నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్నని అలా నిశ్శబ్దంలోకి వెళ్ళాలి. ఇది మూడో స్టెప్. బ్రహ్మమే మీరు, నేను, నేనే బ్రహ్మం, నేనే అంత, నేనే, నేనే, నేనే అంత, నేనే, నేను తప్పనండి. మాయ బ్రహ్మాన్ని వదలాలి. మాయ బ్రహ్మాన్ని వదలాలి. మనస్సు సంసారం. సంసారం అంటే ఏంటి? ఆలోచన. మనస్సు ఉంటేనే ఆలోచన. సంసారం ఉందా? ఉంది. లేదంటే లేదు. నీ ఆలోచన విధానాన్ని బట్టి ఉన్నదంతా బ్రహ్మే అంటుంది. సంసారం అంది. సంసారం ఎంత లేదు.
ఉంది. నీ మనస్సు ఆలోచన వస్తే సంసారం ఉన్నట్టు. చూడు గడికోడు గుర్తొచ్చినా అప్పటికప్పుడు ఆ పనులు చేసేసుకున్నావా లేదా? చేసేది కాబట్టి అక్కడ ఇంకా మనకి ఆ ఆలోచన ఉండదు. ఒగ్గుబెట్టి కూర్చొని నేను ఏ పనైనా సహజంగా చెప్పేస్తాను, సహజంగా చేసి ఒగ్గుబెట్టి కూర్చుంటే ఈ 2 గంటల ఈ వరకు కూర్చోవాలంటే ఇది సంసారం. సంసారం ఉందా లేదా? ఉందంటే ఉంది, లేదంటే నేనే అంత, నేనే అంత. ప్రతి ఆత్మను యావత్తు నేనే. నేనే కనిపించాలంటే ప్రతి ఒక్కరికి నేనే 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 మీరు అనుకుంటా అంటేనే కదా. ఉం? ఉన్న బ్రహ్మంలో ఉంటారు. మిమ్మల్ని చూడండి, మనసు అలకలోలంగా ఉన్నాయి. ఓడి తిట్టాడు అదే అంటే నన్ను అనుకోవే, నన్ను తిట్టవు కదా, నన్ను అనుకోవే, ఆడ బదులు నన్ను అనుకోవే అంటాను కదా. అదనమాట ఇక్కడ నేనే కనిపించాలి ఏంటి. అమ్మని చూస్తున్నారనుకోండి ఇంకా తిట్టరు కదా ఎవరిని. మనస్సు సంసారం, జన్మల సంసారం ఉన్న బ్రహ్మంలోనే ఉంటారు. మనస్సు సంసారం, మనస్సు సంసారం నువ్వంతా బ్రహ్మే అని తెలుస్తుందా లేదా? ఉన్న బ్రహ్మంలో ఉంటారు అంటేని అమ్మే ఉన్నారు అంతటా అని మీ ఇంట్లో వాళ్ళు తిట్టినా అనుకునేటప్పటికీ వాళ్ళ మీద ధ్యాసపోయి అలా అలా అమ్మ లేదు బొమ్మ లేదు వాళ్ళు లేదు, ఎవరో ఏముండదు, మౌనం, నిశ్శబ్దం. ఇంకే ముందు నేను వస్తున్నా ప్రయాణం చేయాలి నీకు నాకు, అంతేనా? ఆ తర్వాత ఏముంది? తెర చుట్టం అలవాటు అయ్యాక బొమ్మలు కూడా ఏముంటుంది? తెర చూడలేరని బొమ్మలు పెట్టి తెర చూపించు, ఉన్నది నువ్వే అంట. మనస్సు సంసారం, జన్మమరణ సంసారం, మాయ బ్రహ్మాన్ని వదిలేదు. ఇంకా మనస్సు సంసారం లేదు, జన్మన మరణ సంసారం లేదు. ఇప్పుడు ఇక్కడ సంసారం లేదు అంటే నీ యావ లేదు లోపల. జన్మమరణ సంసారం లేదు, పుట్ట సంసారం ఉందా? వై మళ్ళీ పుట్ట ఉన్నప్పుడు ఇంక సంసారం ఉందా? అది పుట్టవా? పుట్టే సత్వం, అది పుట్టాసావా సంసారం. మాయా బ్రహ్మాన్ని వదిలేదు. అంటే ఈ మాయ ఏంటో బ్రహ్మ ఏంటో తెలియబడ్డది. మాయను వదిలి బ్రహ్మంగా ఉండగలదు. ఇప్పుడు నేను నేనుగా ఉంటాను. అప్పుడు ఏమవుతుంది? దేహం నేను కాదు, నేను బ్రహ్మాండం తెలుస్తున్నాం కాబట్టి నేను నేనుగా ఉండగలుగుతున్నావా లేదా? మాయ వదలటానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. భగవంతుడికి మాట ఇచ్చింది, ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకుంది. అనేక జన్మలు పట్టినాయా లేదా? అనేక జన్మల్లో అనేక సంసారాలు ఉన్నాయా లేదా? అవన్నీ వదిలిపోయిందా లేదా? ఉట్టు సంసారం అని తెలిసిందా లేదా? ఇది తెలియనప్పుడు గట్టిగా ఉండేదా లేదా మనసుకి? ఇది ఉట్టు సంసారం. భగవంతుడికి మాట ఇచ్చాం కదా మనం తల్లి గర్భంలో, ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకుంటున్నావా లేదా? తల్లి గర్భంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నావా లేదా? ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు. ఉన్నది నేను, బ్రహ్మంగా ఉండటమే రూల్. మన రూల్ ఏంటి? బ్రహ్మంగా ఉండటమే రూల్. బాహ్య రూలు లోంచి ఆంతరిక రూల్లోకి రావాలి. మరి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను ఒకేలా ఉన్నానని అర్థమవుతుందా లేదా? ఆ రోజుల్లో రాసుకుని ఇప్పుడు మీకు చెప్తున్నా ఎప్పుడు నేను ఒకలాగే ఉన్నాను. నా చిన్నప్పటి నుంచి దేహం నేను కాదు, నేను ఆత్మని. ఆ తర్వాత నేనే నువ్వు, నువ్వే నేను, నేనే బ్రహ్మ, బ్రహ్మనే నేను, అంతా నేను, నేనే అంతా, అంతా నేనే అవి వచ్చినాయి. కానీ ఇంకెప్పుడు కూడా జ్ఞానం అంటే వేరుగా ఏముండదు. రకరకాల మాటలే మాటలు అంటే ఉమ్, ఉన్నది ఒక్కటే. దాన్ని మాటలు రాయటంలో వేరువేరుగా
అమ్మ చెప్పడంలో వేరువేరుగా కానీ ఒక్కటే మొక్కని అలా ఉండటానికి ఇవన్నీ ఈ పుస్తకాలు అవి చిత్తం అంతఃకరణ పనిచేయదు. ఏమే నీ చిత్తం పనిచేస్తుందా? ఇదంతా అనుభవవాక్యాలు. నీ చిత్తం పనిచేస్తుందా? చిత్తవృత్తులు నశింప చేసుకున్నావా లేదా? ఒక్కొక్కటి 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 అలా హాయిగా ఉండగలుగుతాం. బ్రహ్మం రూల్లోంచి అనంతమైన విశ్వం రూల్లోకి వచ్చేసి బ్రహ్మం రూల్లోంచి నేను బ్రహ్మం నేను బ్రహ్మం అంటాంటే నేను నేను అనుకుంటాంటే అందరినీ కూడా విశ్వంలో ఉన్న వారిని కూడా బ్రహ్మంగా చూడగలుగుతున్నాం లేదా? ఏ పని చేసినా ఏ చెట్టునైనా ఏ పుట్టినైనా అన్నట్టు అన్నీ నేనే అని ఉండగలుగుతున్నామో లేదా? నేనే అంతలోకి వచ్చి అంతా నేనే. నాకంటే అంత ఖాళీ వచ్చింది చిన్నప్పుడే. ఇంక నాకు పనే పాట చెప్పు. మీరంటే కష్టపడి నేర్చుకుంటాను. అవునా? ఎప్పటికైనా తప్పదు. ఇంకా నేర్చుకున్నాక ఈజీగా లేదా మరి? నేర్చుకున్నప్పుడు కొద్ది కష్టం ఉంటుంది. నాకు ఇంకా అలా పుట్టేసింది అన్నది ఏమీ లేదు. నేనే నేనే నేను. లేకపోతే ఆనాడి నుంచి మొక్కలు రాయగలిగామంటే ఎప్పుడు ఒక్కలా లేదా? కొత్తగా ఏదైనా నేర్చుకున్నానా? మీరు ఏదైనా నాకు నేర్పారా విద్య? ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళాను చూసారా? ఎక్కడికైనా వెళ్తాను చూస్తున్నారా నేర్చుకోవటానికి? ఆ బ్రహ్మ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే విద్య అలా పంపేసింది. మీ అందరికీ చెప్పమంటుంది, చెప్పించుకుంటుంది. అది నాకేం సంబంధం లేదు. ఏది చేసినా బ్రహ్మలో ఉంది. ఆ బ్రహ్మే చేసుకుంటాను. నాకేం లేదు. నేనే అంతాలోకి వచ్చింది. నేను బ్రహ్మముననే రూలు. ప్రశాంతతలోంచి బయటకు రాకుండా ఉండటమే రూలు. అంతే కదా? ఉన్నది నేనే అని ఆ భావంతో ఉంటమే రూలు. హాయిగా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకలాగే ఉన్నాను. అవునా? నా భావంలో ఒకలాగే ఉన్నాను. దేహం అంటే మార్పులు చెందినవి కదా. బాల్యం అవనం వార్ధక్యం కౌమారం దశలు మారుతున్నాయి కానీ ఆ దశలో జరుగుతున్నాయి కానీ ఎప్పుడు అలా హాయిగా ఖాళీగానే ఉన్నాను. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నాకు ధ్యానం ఇంతే ఇలా ఉండటమే. నేనే లైన్లోంచి తప్పితే రూలు పెట్టుకోవాల్సింది. అంటే నేను బ్రహ్మాండాన్ని నీకు మనస్సు వచ్చి తగ్గుతుందా? నీ రూల్ మళ్ళీ పెట్టుకోవాలి. ఏమైనా రూల్ పెట్టుకోవాలి? మళ్ళీ దీంట్లో పడాయి. అమ్మో ఈ మధ్య నేను మాయలో ఉన్నాను అనుకున్నావా లేదా? మొన్న మళ్ళీ రూల్ పెట్టుకున్నావా లేదా? అమ్మో నా రోజులు అన్నీ నాకు వేస్ట్ అయిపోతున్నాయి. 60 ఏళ్ళు వచ్చింది. 60కి అటు ఇటులో వచ్చాను. అమ్మో నాకు నేను రూల్గా ఉండాలి. రూల్ తప్పుకోలేను. మాయలోకి వెళ్ళిపోయింది అని వచ్చిందా లేదా? అదేనా బాగానే ఉండు. మీ నాన్నకి సడన్గా క్యాన్సర్ అని ఒంట్లో బాగోలేదని అన్నాకనే కదా నీకు తప్పింది. మళ్ళీ రూల్గాని నీ గురించి నీవు చూస్తున్నావా లేదా? సేవ చేయటం వరకునే కదా. యథార్థంగా ఉంటాం హాయిగా. జ్ఞానం తెలిసింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అయినా నీ రూల్ నువ్వు వచ్చేసిందా లేదా? ఏ పని ఏ టైంలో ఏది చేయాలో చేసేసి మన రూల్తో మనం ఉంటాం. ఆధ్యాత్మిక చింతనతో ఉన్నాం లేదు, హాయిగా ఉంటున్నాం లేదు. యథార్థంగా ఉంటాం. బ్రహ్మలోంచే ఈ పనులన్నీ. బ్రహ్మలోంచి ఈ పనులన్నీ. బ్రహ్మార్పణం అంతే. బ్రహ్మార్పణం దేవుని అంట. బ్రహ్మార్పణం మన దేవుని అంతా బ్రహ్మార్పణం అంట. భలే ఉందా ఈ మాట? భలే ఉంది. ఎవరినైనా బ్రహ్మార్పణం అంటే అన్నమాట, దీవించినట్టు. ఆ పాట పాడక్కలేదు. అయితే ఉన్నంతసేపు హాయిగా ఉండండి. ఈ పాట లేకుండా బ్రహ్మార్పణం బాగుంది. ఉండగా లేనట్లు ఉంటున్నాం కదా. ఉండాలి. ఉన్నప్పుడే కదా మనకి ఏది మనస్సుతో ఉన్నామో, ఏది మనసు లేని
స్థితిలో ఉన్నామో తెలుస్తుంది కదా. బ్రహ్మాన్ని బ్రహ్మంగా చేసి బాబాయ్, ఈ బ్రహ్మాన్ని బ్రహ్మంగా అలా మనం చేసామా, ఉన్నది బ్రహ్మం అంటే రాసినప్పుడు అలా రాసుకున్నాం. బ్రహ్మాన్ని బ్రహ్మంగా మనం ఉంచామా, మనం చేసామా, అదేనా అటు ఇటు పోయిదా ఏంటి, చంటి పిల్లలా ఆలోచిస్తుందా ఏంటి? అదేమి చేయదు. ఈ కారణదేహంతో తెచ్చుకున్నదే చిన్నపిల్లలాగా అల్లరి చేస్తూ ఉంటుంది. ఆ అల్లరిని అదుపులో పెట్టుకుని దాంతో రూల్ పెట్టి నేను బ్రహ్మాన్ని బ్రహ్మంగా ఉంచుతాను. మనసు బంధనాలు వద్ది ఇంకా బ్రహ్మంగా చేయగలుగుతారు, చేయగలిగింది. సాకారం నిరాకారం ఒక్కటే. సాకారానికి ఇలా ఇది సాకారమే. ఇలా దండం పెడుతున్నాను. నీ దేహానికి అనుకుంటున్నాం, కాదు నీలో ఉన్న నిరాకారాన్ని. అలాగే విగ్రహం ఉంటుంది, సాకారం విగ్రహం, లోపల ఉన్న అనంతుడికి నిరాకారం. మనం అందరూ సాకార నిరాకారాలు రెండు మనమే, ఒక్కటే. సాకారంగా దండం పెట్టుకున్నా లోపల ఉన్న నిరాకారాన్ని పెట్టినట్టే. అవునా కదా? నీ దేహాన్ని పెడుతున్నానా, నీ దేహంలో ఉన్న బ్రహ్మాన్ని పెడుతున్నానా? అందరికీ అనేక నమస్కారాలు. అందరూ నన్ను దీవించాలి అంటే నీలో దేవుడు ఉన్నాడు, నాలో దేవుడు ఉన్నాడు అని తెలుసుకోబట్టే కదా. లేకపోతే రజగుణంతో ఉంటే ఈ మాట వస్తుందా? నేను నన్ను దీవించాలని మొక్క వస్తుందా? నేను గొప్పదాన్ని, నేను అది ఇది 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 అని తాను వాడేస్తాను. తాను వాడటానికి లేదు, నువ్వేదో నేను అదే, నువ్వెంతో నేను అంతే. నీ విధిలో నీకేమున్నాయో నా విధిలో నాకు అలాగే ఉన్నాయి. నీలోని బ్రహ్మ ఉంది, నాలోని బ్రహ్మ ఉంది, అంతటా బ్రహ్మ ఉంది అనే గంతులు లేవు. లేకపోతే ఓ అంటారు. అవి ఉన్నాయి మనకి. మనందరం ఒక్కటేగా ఉండగలుగుతున్నాం లేదా? నీకు వచ్చింది నాకు రాలేదు అంటానికి నీలో ఉన్నది నాలో ఉన్నది ఒక్కటే. తెలుసుకుంటే తెలియబడతాం, తెలుసుకున్నాము తెలియబడ్డది. నువ్వెవరో నేనే, నేనెవరో నువ్వే, నేను నేనే. తత్వమసి మహావాక్యం నాకు అప్పుడు ఇష్టం లేకపోతే సినిమాలో నాగేశ్వరం ప్రేమించుకున్నట్టు ఉందని మానేటు నా ఆలోచన నాకే వచ్చింది. నేనే నువ్వే ఉప్పు అని లోపల మళ్ళీ మనసు అనేటడికి నేనే బ్రహ్మ. ఎంత అందంగా నేనే బ్రహ్మ. చాలా కథ సంగీతంలో వచ్చింది, బ్రహ్మనేనే. ధ్యానంలో వచ్చినాయి కదా ఇవన్నీ, ధ్యానంలో వచ్చింది, సంగీతంలో వచ్చింది. ఇప్పుడైతే ఆనందం. మనసు లేని స్థితిలో ఏ పని చేసినా బ్రహ్మలో ఉందని తెలుస్తుందా లేదా? బ్రహ్మే చేయింతోంది, బ్రహ్మే మాట్లాడింతోంది, బ్రహ్మే చూస్తోంది, బ్రహ్మే తింటోందని అన్ని బ్రహ్మలో నేను తెలుసుకున్నాం లేదు. తను తాను బ్రహ్మంగా ఉండటం. ఉపనిషత్తు అంతా ఎంత చదివినా ఇదే ముక్కలు కదేంటి? మన అనుభవం ఉపనిషత్తు ఒకటే అని తెలిసింది కదా. ఈ రాసుకున్నదే ఉపనిషత్తు ఒకటే కదా. ఏ పని చేసినా బ్రహ్మంలో ఉంది అని చెప్పారా లేదా ఉపనిషత్తు? మనం అదే కదా రోజు చెప్పుకునేది. తను తాను బ్రహ్మంగా ఉండటమే. అలాగా పంపినందుకు కానీ లేకపోతే ఏం దొరుకుతుందో ఉపనిషత్త చదవకుండా ఏం చెప్పగలం? చదివితే మాత్రం ఆచరణ లేకుండా, అనుభవం లేకుండా మాట్లాడతామా? అనుభవ వాక్యాలు చెప్తున్నాం, చూస్తుంటే ఉపనిషత్తు ఇది ఒకటని దొరుకుతాం. ఇది ఇవన్నీ అనుభవ వాక్యాలే కదా. ఈ దేహం పడిపోయే వరకు దేహంగా అన్నీ చేయవలసిందే. ఈ పుస్తకం దానికి ఇచ్చానండి, నాగా తెచ్చి అమ్మా ఉంచుకో అన్నానంట. ఇంకెన్ని ఉన్నాయి, ఎంత బాగున్నాయో. ఎటువంటి ఆటుపోట్లకైనా ఎంత బాగున్నాయంటే రోజు చెప్పుకునే దీంట్లో ఉన్నాయి, అంతే కదా. ఇంకెక్కడి నుంచి వస్తాయండి? ఎటువంటి ఆటుపోట్లకైనా ఓపికగా ఉండాలి, ఓపికగా ఉండాలని చెప్పండి. రెండు ఉట్టిదేనండి, ఆటు లేదు పోటు లేదు, ఉన్నది బ్రహ్మ.
అలా ఉండటమే. బ్రహ్మమే మన బాగు, బ్రహ్మమే మన బాగు. మనస్సు కదలించో ఏమీ లేదు, కదల కదలకపోతే ఏ గొడవ లేదు. కదిలితేనే కదా గొడవలన్నీ. మనస్సు కదిలితేనే రోజున, మనస్సు కదిలితే రోజునని. నేను ఎలా మాట్లాడతానో అలాగే ఉన్నాయి. మనసు కదిలితే రోజున, మనసు కదలకపోతే నేనే అంతా అనే పారాయణ చేయవలసింది. పారాయణ భలే ఉన్నాయి, నవ్వొస్తాం. పారాయణం చేయాలంటే నేనే అంతా, నేనే అంతా, అండ పిండ అండ అండ పిండ బ్రహ్మాండం అంతా చైతన్యంగా ఉండవలసిన వాళ్ళము. అండ పిండ బ్రహ్మాండం అంతా చైతన్యంగా ఉండవలసిన. తేటకుంట్లో చూద్దండి ఎలా చెప్పేస్తుందా అనుకుంటుంది. నాకు తెలియదే, ఊరికి అలా ధ్యానం చేసుకోవటమే కదా. తేటకుంట్లోనే కదా అసలు ముందు బయటకు వచ్చింది. పుట్టినప్పుడు ఎవరన్నా మాట్లాడుతున్నా ఏదో భక్తి మాటలే కానీ జ్ఞానం మాటలే చెప్పుకోలేదు. అండ పిండ బ్రహ్మాండంతో చైతన్యంగా ఉండవలసిన వాళ్ళమే కదా. ఉన్నదంతా నేనే అన్నాక అన్నీ నేనే కదా. తెలుసుకున్న వాళ్ళంతా ఉండండి, ఓయ్ తెలుసుకున్న వాళ్ళంతా అలా ఉండండి అని రాసుకుంది. బ్రహ్మోత్సవాలు బ్రహ్మే, మన శవాలు కూడా బ్రహ్మే కదండి. మన శవాలు కూడా బ్రహ్మ కదా. శవం అవ్వాలన్నా ఊరికే అయిపోతామా? అన్నీ బ్రహ్మే, ఉన్నదంతా బ్రహ్మే. శవాలు కూడా బ్రహ్మే, శ్మశానం బ్రహ్మే కదా. ఎప్పుడోకప్పుడు ఇంట్లో అందరూ వెళ్ళిపోయేవాళ్ళు, మళ్ళీ పుడతారు, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ ఇంక ఇదే రోజు. పుట్టివాళ్ళు పడుతూ ఉంటారు, పోయేవాళ్ళు పోతూ ఉంటారు. ముసలోళ్ళైనా పోవం కదా. పర్సోళ్ళు ముసలోళ్ళు అని కాదు, ఎవరి ఆయుద్ధాయం ఉన్నంతకాలం ఉంటాం. బ్రహ్మోత్సవాలు బ్రహ్మమే. మనస్సు కదిలితే బ్రహ్మపారాయణ చేయాలి. ఏమే, మనస్సు కదిలితే బ్రహ్మపారాయణ చేయాలి. నేనే 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 అనుకోను. అంతా బ్రహ్మ అయినప్పుడే నేను నేనుగా ఉండగలను. ఈ అంతా బ్రహ్మం అని తెలుసుకున్నప్పుడే నేను నేనుగా అనుభవంలోకి వచ్చాకనే నేను నేనుగా ఉండగలను. నేనెంత 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 అన్నా అలా అనుకుంటారా, అదే అలవాటు అవుతుందా? అనుకుంటే అదే అలవాటు అవుతుంది. నేను బ్రహ్మ అనుకుంటా అంటే అలవాటు అవ్వలేదు తెలుసు. ఏదైనా మనం అనుకోవటంలోనే కదా. సర్వేంద్రియాలు బ్రహ్మమయం చేయండి, దశేంద్రియాలని కూడా బ్రహ్మమయంగా నిలబెట్టుకోండి అని. మనసు గోలవద్దు, మనస్సు గోలవద్దు. హాయిగా ఉంటుంది గోళ్ళ. ఎంత నిర్మలంగా ఉంటుంది. ఈ మనసు గోలే కదా జన్మలు జన్మలు తెచ్చేస్తుంది. దాని జత పట్టొద్దు, తీసుకొట్టేయాలి. మనసు గోల వద్దు. తీవ్ర ప్రయత్నం ఉండాలి, తీవ్ర ప్రయత్నం. హైలైట్ మాటలు ఇవ్వాలి. మాటలు ఎలా ఉండాలి? హైలైట్గా ఉండాలి. హైలైట్గా అంటే పరమాత్మ మాటలే హైలైట్. మిగిలినన్ని మార్పు చెందియే కదా. మేము మిమ్మల్ని ఆశించలేదు, మీరు మీ ఇంద్రియాలను దాసోహం చేయకండి. మేము మిమ్మల్ని ఆశించలేదు, ఆశించను. మీరు మీ ఇంద్రియాలకి దాసోహం చేయకండి. మీ ఇంద్రియాలు చెప్పినట్టు వినకండి. మీరు బ్రహ్మంగా ఉండండి. నేను మీ ఏమీ ఆశించట్లేదు. మీరు మీతో మీరు ఉండండి, అదే చెప్పింది. ఉన్నా కదా. ఈ కథ అంతా ఎవరి కథ వాళ్ళు చెప్పుకుండారా అని
అందరిలో బ్రహ్మతత్వం చూడాలి. అప్పుడే కదా అలవాటు అవుతుంది. ఇప్పుడు మీ అందరికీ బాగానే ఉంది కదా. బ్రహ్మమయంగా ఉండాలని మా ఆశీస్సు. బాబోయ్, బ్రహ్మమయంగా మీరందరూ బాగుండాలని ఆశీస్సు. ఆశీస్సు. ఆ? నేనే 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 అనే భావంతో ప్రతి ఒక్కరినే చూడాలి. నేనే 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 ఏదైనా నేనే అని చూడాలి. అవునా? హాయిగా కృష్ణన్నయ్య తీయించారు ఇలా పొట్టు. అందరూ మీరు ఏమంటే అది ఆ బ్రహ్మం చేస్తానమ్మా, నాకు ఏ సంబంధం లేదు, ఎంజాయ్గా ఉంటాను నేను గారు. మీరు ఎలా ఇగో కోతిని కోతి ఎలా ఆడిస్తారో అలా ఆడిస్తున్నారు నన్ను. నన్నంటే లోపల ఉందో ఏమి కదలదు దేహాన్ని. మీరు గీస్తున్నారు, బొమ్మ ఆడుతుంది అన్నట్టు ఉంది. ఇలా పెట్టమని ఫోటో నేను పెట్టనంటే కాదమ్మా ఇలా అన్నాను. ఎవరికి నచ్చినట్టు ఆ, వాడుకుంటున్నారా లేదా ఈ పాత్రని? ఆ? నేనే నేనే అస్సలు ఇంత ఫోటో కూడా ఇచ్చిద్దాం కదా. ఎప్పుడుకో ఈ ఇంటికి వచ్చారు పాస్పోర్ట్ ఫోటో కృష్ణ తీసాడు, సచ్చిసాడు. ఆ ఫోటోని కూడా లోపల ఎక్కడో పెట్టుకోమని దాన్ని బయట పెట్టకుండా రానిద్దాం. ఎందుకు తెలియాలంటేనే. ఇంకొప్పుడు ముసలిదాన్ని అయ్యానని మీ ఇష్టం, తీసుకొని ఫోటో అని వదిలేస్తాం. ఇంతే ఇంతే. కృష్ణ తీసి ఎన్నో చేయించు అలాగా. ఇప్పుడు వదిలేస్తాం, మీ ఇష్టం వదిలేస్తాం. ఈ దేహం ఎన్నాళ్ళు ఉంటుంది? మీరు వాడేసుకుంటున్నారు. నాకెందుకు? నేనుగా ఉన్నాను, హాయిగా ఉన్నానా లేదా? నేనే 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 అనే భావంలో ప్రతి ఒక్కరిని చూడాలి. ఏమే లేకపోతే ఆటలు పాటలు ఏంటే సత్సంగమా? నాన్నకి ఇష్టమని అన్నీ చేశాను లేదా? పూజలేంటి, కోలాటాలేంటి, అన్నీ ఇంక భజనలేంటి, అన్నీ ఇంక ఇష్టమనే కదా. అలా ఎవరికి ఏది ఇష్టమైతే అలాగా. అసలు నేను అన్నదానికి ఎలా ఉండాలి? అలా అందరూ ధ్యానంలో కూర్చోవాలి. ధ్యానంలో కూర్చోటానికే కదా ఇవన్నీ. ఇవన్నీ సరదాగా ఉంటే అక్కడ సత్సంగం కళ్ళు మూసి కూర్చోక్కర్లేదని వస్తున్నారు అమ్మలో. వచ్చాక మీతో మీరు ఉంటాం అలవాటు. అవన్నీ ఎవరన్నమాట చేపకారేసినట్టు. అవునా? ఇవన్నీ మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారు? సత్సంగంలో అసలు నేను తెలుస్తుంది బ్రహ్మం అంటేని ఆ గంతులేంటి అనుకుంటారు తెలియను. మరి సత్సంగం ఆ గంతులకి వస్తేనే నెమ్మదిగా ఆ భక్తి మార్గంలో ఉంటేనే కదా నెమ్మదిగా జ్ఞానం అలవాటైంది. అమ్మగారు ఇంట్లో పూజ చేస్తారు అనే కదా వచ్చిన వాళ్ళే కదా స్థిరస్థాయిగా ఉన్నారు. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు కొంతమంది వాళ్ళ మనసుని బట్టి. సుకృతం కూడా ఉండాలి కదా. సుకృతం ఉన్న వాళ్ళు అందరూ హాయిగా బ్రహ్మంగా ఉండగలరు. ఇంకా అలా కూర్చోటం కానీ ధ్యానంగా కూర్చోటం ఇష్టం. అందు గురించి ఆటపాటగా ఉంటా మన సత్సంగం. అసలు సత్సంగం ఎలా ఉండాలి? ఇలా ముద్రపాలతో ఉండాలి, ధ్యానంలోనే ఉండాలి మనం అందరం. కానీ ధ్యానంలో ఉంటే వార్త లేకుండా నీకు ఎలా తెలుస్తుంది? నోటితోటే చెప్తాను నేను, నోటితోటే మాట్లాడిందే ఇష్టం, అంతే కదా. అంతేగాని అలా కళ్ళు మూసుకుని ధ్యానం చెప్తే నిద్రపోతున్నావు కదా నువ్వు. లేకుండారా దాన్ని నిద్రపోతున్నా. అవునా? నేనే నేనే అనే భావంతో ప్రతి ఒక్కరినే చూడాలి.
ఉన్నది నేనే, ఉన్నది నేను. నేను తప్ప రెండు. మీకే నాకెందుకు? మీలో ఉన్న అనంతం నాలో ఉన్న అనంతం ఒక్కటన్నాక ఇంకేమిటి? మేము పచ్చం లేదు ఔషధం ఉందంట. పచ్చం లేదంట, ఔషధం ఉంది. అంటే నువ్వు బ్రహ్మాను అన్న మాత్ర నీ మనసుకి వేసు. ఇక్కడ పచ్చం లేదు. ఆటపాట అయితే ఇంక పచ్చం ఏంటే? బీసిపోయి కూర్చోవాలి కదా. రూల్స్ ఏమీ లేవు కదా ఇక్కడ. నువ్వు యూనిఫామ్లో ఒకే గుడ్డ కట్టుకోక్కర్లేదు. నీకు నచ్చిన గుడ్డ కట్టుకోవచ్చు, నీకు నచ్చిన తిండి తింటున్నావు, నీ ఇంట్లో ఎలా ఉండాలో అలా ఉంటున్నావు. ఇక రూల్స్ లేవు కదా. అందుగురించి పచ్చం లేదంట, ఔషధం ఉందంట. బ్రహ్మంగా ఉంటున్నాం. కొత్త మాటలు భలే సరదాగా ఉన్నాయి, బాగున్నాయి మాటలు. బ్రహ్మంగానే ఉచ్ఛ్వాస నిశ్వాసాలంతా బ్రహ్మమయం చేయండి. మీ శ్వాస పీల్చుకున్నా వదులుకున్నా పరమాత్మ ఉండాలి. ఇది పేజీలు అన్నీ కలిపి చేయించమే తవ రకంగానే ఉన్నాయి. మేము మరి పుస్తకాలు అలాగే చేయించుకునే వాళ్ళమే. అప్పుడు పేజీలే ధ్యానంలో రహస్యాలు. నిన్ను నువ్వు పొందాలని దేహంలో స్థానాల్లో నిలుస్తావు. ప్రయత్నించే నువ్వు బ్రహ్మం నీవే. నిలువు మరి. ఇవన్నీ తల రకంగానే అన్నీ కాగితాలు. మనం ఎక్కువ పుస్తకాలు చేయించుకునేవాళ్ళం కదా. ముందు కాగితాలే కదా మనకు జిరాక్స్. ఇగో ఇవన్నీ కాగితాలే. ఇది కాగితే జిరాక్స్. అదో తెలుపుతాను జిరాక్స్ సొంతంగా. ఇవన్నీ జిరాక్స్. ఏంటంటే పచ్చం లేదంట, మన సత్సంగానికి పచ్చం లేదు, ఔషధం ఉంది. పచ్చం లేదు కాబట్టి అందరూ సరదాగా రాగలుగుతున్నారు. ఆటపాటగా ఉండాలి కానీ ముక్కు మూసి కూర్చోటం ఏంటి? నువ్వు అవి తినకూడదు ఇది తినకూడదు అని ఇక్కడ ఏమీ రూల్ లేవు. నీకు ఏది కుదిరితే అది తింటావు. మీ ఇంట్లో వాళ్ళు ఏది చెప్తే చెప్తావు. బ్రహ్మంగానే విశ్వాస నిశ్వాసాలంతా బ్రహ్మమయంతో. అమ్మో ఇంట్లో వాళ్ళు ముందే తోలేరా. ఇక్కడ నియమం పెట్టామంటే నీకు నియమం పెడితే అసలు రానిస్తారండి. వాళ్ళకి వండి పెట్టవు కదా అని. నేనే మరి ఎప్పుడైనా మానేనా వండటం? నియమాలు లేవు. నీ ధ్యాసలో నువ్వు ఉండటమే ఇక్కడ ఔషధం. పచ్చం లేదు. నేనే మరి ఆ నీసులన్నీ వండేదాన్ని. ఇంక పచ్చమేదే. నేను తినపైన వండేదన్నా లేదా? నేనే పచ్చం చేయనప్పుడు మిమ్మల్ని పచ్చం ఏం చేయమంటావు? ఇంట్లో వాళ్ళు తరివేస్తారు. పెళ్లి చేసుకున్నాక వాళ్ళు అడిగింది వండి పెట్టవా ఏంటి? నాన్ వెజ్ నువ్వు తినవని. నేను తినపైన వండి పెట్టాను లేదా? నన్ను ఎవరు ఏమీ అంటానికి లేదు. ఏమంటే చేశానో లేదా? మీరు చూసారా లేదా కళ్ళతోటి? అనుభవించే పాటే పాడాలి. నేను ఎలా ఉన్నానో అదే పాట పాడాలంట. గొప్పగా ఉందే. అనుభవించే పాటే పాడాలంట. ఎల్లవేళ్ళ అనుభవిస్తే అమ్మలా ఉంటాం. ఎల్లవేళ్ళ అనుభవిస్తే ఎలా ఉంటాం? అమ్మలా ఉంటాం. అమ్మ అంటే బ్రహ్మం, బ్రహ్మంగా ఉంటాం. ఎల్లవేళ్ళ అందరినీ బ్రహ్మంగా చూస్తాం, బ్రహ్మంగానే ఉంటాం. నాలో బ్రహ్మం, నీలో బ్రహ్మం, అందరిలో బ్రహ్మం, అంతగా బ్రహ్మంగా చూస్తాం. నేనే అంతా అనే భావంలో ఉంటూ బ్రహ్మంగా మెలుగుతాం. నేనే అంతా. నేను ఎలా చిన్నప్పటి నుంచి నేనే అంతగా ఎలా ఉన్నాను అలా మీరు కూడా ఉండగలుగుతున్నారు లేదా? చూడలేనట్లు అయిపోవాలి. చూసి చూడలేను అంటే ప్రపంచం ఉందా? ఉంది. లేదా? లేదు. అంటే ఏంటి? జరిగే పనులన్నీ జరుగుతున్నాయా లేదా? అదే హెడ్డింగ్ పెట్టుకోవట్లేదు. బ్రహ్మే హెడ్డింగ్ పెట్టుకున్నాం. ఔషధం వేసేసుకున్నాం. నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని.
పశ్చిమ ఎలా కుదిరితే అలా. ఇంట్లో అందరికీ ఒకేలా కుదరవు కదా. నేను ఒకే టైంలో భోంచేస్తాను, ఇదన్నా ఆశ్రమేంటి? ఒకే టైంలోనే తింటాను, ఒకే టైంలోనే నేను విశ్రాంతి తీసుకుంటానని ఏం కుదరవు కదా బొమ్మలాటలు. ఎలా కుదిరితే అలా, ఎలా ఉంటే అలా. మరి ఎవరు లేకపోతే నాకు అలా ధ్యానంలోనే ఉండేది. రాత్రులు అవి మరి నా ఇష్టం వచ్చింది. ఇప్పుడు నిద్ర వస్తే నిద్ర వస్తాను, నిద్ర లేనప్పుడు ధ్యానం చేస్తాను. పశ్చిమాది ఎవరికి ఎలా కుదిరితే అలా పశ్చిమ చేయండి. పశ్చిమే, కానీ ఎలా కుదిరితే అలా చేయండి. మీకు ఏ టైంలో కుదిరితే ఆ టైంలో. ఏమే ఎవరన్నా ఉన్నారనుకో 10ంటికి పడుకున్నాం అనుకో, తెల్లవారుజామున మెలకు రేపైనా ఇంకో గంట అయినా నిద్రపోయామనుకో, లేచినట్టే కుదిరితే చెయ్యి. అందరూ చుట్టాలుగా నువ్వు ధ్యానం చేస్తానంటే పని ఎవరు చెప్తాడు? అర్థమైందా? ఎవరు లేనప్పుడంటే ఖాళీ ఉంటుంది కానీ. అలాగే ఇవన్నీ పశ్చిమలో మాత్రమే ఆడపశ్చిమ అనే చేయండి. ఔషధం మాత్రం మనందరం నేను బ్రహ్మ, నేను బ్రహ్మ, నేనే అంతా అనే భావంలో ఉంటూ బ్రహ్మంగా మిగులుతున్నాం. చూడలేనట్లే ఉంటున్నాం, చూసి చూడు. అప్పుడే జన్మరాహిత్యం. ఎవరు ఎంతవరకు ఉన్నారో తెలుస్తుంది. బ్రహ్మగోళలో ఉండాలి. మన గోళ అంతా అంటే బ్రహ్మంగా ఉండి గోళ కదా. అల్లరి పిల్లలు అంతా బ్రహ్మమే. ఇవాళ 21, 22. నవ్వుగా ఉన్నాయా? అల్లరి పిల్లలు అంతా బ్రహ్మమే. మనస్సు అల్లరి పిల్లలు అంటే ఏంటి? పెద్దోళ్ళు అల్లరి చేశారంటే మనస్సే కదా. మనస్సు అల్లరే. అంతేగాని పెద్దోళ్ళు ఏం డ్యాన్స్ చేస్తారా, తెగ పరిగెత్తారా, ఆటలాడేయగలరా? లోపల అల్లరి పిల్లలంతా బ్రహ్మమే. ప్రతి ఒక్కరూ మనస్సు బ్రహ్మమయం చేసుకోవాలి. బ్రహ్మంలో లయం అవుతారు. మనస్సు బ్రహ్మంగా ఉండాలి. మన మనస్సు అలా మౌనం. మనస్సు బ్రహ్మంగా ఉండాలి. మన మనస్సు అలా మౌనంగా ఉండాలి. బ్రహ్మాత్మం బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మైవ